నమస్తే కిదోస్, వెల్కమ్ టు లుకిజం పార్ట్ 16. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మీరు అడిగినట్టుగానే సండే నేను వీడియో తీసుకుని వచ్చాను. ఇంకా అలాగే ఇది వీడియో దగ్గరగా 1 అవర్ పెద్దగానే ఉంటుంది. బ్రో, నువ్వు అడిగినట్టుగానే ఇది 1 అవర్ ఎగోనే ఉంటుంది. పెద్ద వీడియోనే చేస్తున్నాను. ఇంకా అలాగే నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ పార్ట్ వాళ్ళు అయితే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా కాస్త షేర్ చేయండి. ఎందుకంటే నాకు కాస్త రీచ్ కావాలి. ఎందుకంటే నా ఛానల్ రీచ్ చాలా చాలా తక్కువ ఉంది. నేను ఈసారి లుకిజంని 3 పార్ట్స్గా పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. దానికి నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకెటువంటి బేవాస్ మాటలు లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ పార్ట్లో మనం 4 మెగా క్రూస్ అయిన ఒక పెద్ద క్రూ, అదే హాస్టల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. కానీ మనకి స్టార్టింగ్ అని వీళ్ళందరూ వాళ్ళ ఫ్యూచర్లో ఏమనుకుంటే మన వాస్కి అయితే 4 మెగా క్రూస్ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పి రాసుని ఉంటాడు. దాని తర్వాత మీ అందరి ఫ్యూచర్ ఏంటంటే మన శాక్లీ గడి అయితే మొహమ్మద్ అలీ అంటే మొహమ్మద్ అలీ ఏంద్రా అని చెప్తుంటే, మన జోయిని అడిగితే జోయి 10 మిలియన్ వరకు ఇటు పరుగు సబ్స్క్రైబ్స్ అంటే 10 మిలియన్ క్యూబ్స్ కావాలి నీకు వా అని చెప్తే మన జేసీ గారు చెప్తుంటారు అదేం కాదని చెప్పి. ఇక్కడ చూస్తుంటే మన జేగన్ అడుగుతుంటే వాడు హాస్పిటల్ కావాలని చెప్పి చెప్తుంటే డాక్టర్ అని చెప్పి, అలాగే ఆ మాటలు నీకు అట్ అవుతుందని చెప్పి వాస్కో అని అడిగితే అర్థం అవుతుందని చెప్తుంటే, మన లోకల్ నీకు అడిగితే డ్రీమా బుక్క దొబ్బేన్ ట్రీ నుంచి అని చెప్తుంటాడు. నా డ్రీమా నేను జోయి అది మన జోయి పాపుతాను మళ్ళీ వాడు ఏం చేస్తుంటే ఎంతో తీసిపోతా అని చెప్పి వాడినైతే చిరుతులు ఎట్టి పడిదబ్బుని ఉంటాడు. ఇంకా అలాగే ఇక్కడ చూస్తుంటే మొన్నడు కటింగ్ చేస్తా ఉంటే నువ్వు ఒక మోడల్ అవ్వాలనుకుంటున్నాను, అది వంటి మోడల్ లాగా నేను ఒక హెయిర్ స్టైల్ అవ్వాలనుకుంటాడు. కుక్క చూస్తుంటే కుక్క కూడా క్యూట్ కావాలని అనుకుంటే, ఇక్కడ చూస్తుంటే వాళ్ళిద్దరు ర్యాపర్ అవ్వాలనుకుంటాడు. ర్యాపర్ గుద్దు మూసుకురా అని చెప్పేసి ఈడు తిడతా ఉంటాడు. ఏ రా బుల్లి చేస్తున్నావు అని చెప్పి చెప్తా ఉంటే, అక్కడికి మన డానియల్ గారు వచ్చేసి ఏ వింజిన్ ఆగిపో అని చెప్తుంటే, ఎలా రే చెప్తున్నా అక్కడ ఫైట్ చేయాలనుకుంటున్నావా, సరే రా అయితే చెప్తాం, ఏ ఆ గాగుల్ సిటీ మ్యారీ అని చెప్పి చెప్తుంటే, ఏ మ్యారీ లేదా దొబ్బేరా అని చెప్పి చెప్తుంటే, అక్కడి నుంచి ఈ స్కూల్ టీచర్ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ డానియల్ ఇంకా వాసుకొని ఇద్దరు పెద్ద గూడీలో అదే వాళ్ళిద్దరు గొడవ పెట్టుకునేది. కాబట్టి డానియల్ ఒకసారి టాకీస్ కూడా కాలేజ్కి వచ్చి ఉంటారు. దాన్ని ఓడి దాన్ని పట్టుకుంటారు. కోఇన్సిడెన్స్ ఇక్కడ మిస్టర్ పార్క్ ఇక్కడ మనం ఫీజు కానీ చేసేసి వన్ పోయి స్కూల్ ప్రేయర్ చేస్తూ ఉంటాడు. ఎందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి అంతే నా ఫేస్ మొత్తం మార్చేస్తుంటే, సార్ సారీ సార్ ఏం చేస్తుంది చెయ్యి నా కొడుకు ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను ఎట్లా కాపాడాలి అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చూసిన ఇలా ఇటలీ గడి ఇదంతా మనం చేస్తున్నాడు. అందుకే మనం చేస్తుంది అదే మన ఇటలీ అంటే వాస్కో, అదే తన ఫుల్ నేమ్. సార్ నా వాలెట్ మిస్ అయిపోయిందని చెప్పి ఒక అమ్మాయి వచ్చి అడుగుతుంటుంది. దాంట్లో 100K వరకు డాలర్స్ ఉన్నాయని చెప్పి చెప్తుంటే, 100 ఏంది అంటున్నాయా, సరే అయితే నేను ఎందుకు సాల్వ్ చేయాలి, సాల్వ్ చేస్తే టీచర్ నాకు అదే ప్రిన్సిపల్ నాకు అవార్డు ఇస్తాడు కాబట్టి నాకు ఎక్కువ చేశారు. సరే పాప నీ వాలెట్ నేను చూసానికి ట్రై చేస్తాను, నేను కనిపెడతా అని చెప్తుంటే, అప్పుడే రాత్రిపూట ఓడిపోయి మనోడు వాలెట్ పోయిందని చెప్పి అందరూ చెప్తుంటారు. మనోడు పోయి వాస్కో వాడి వాలెట్ నుంచి ఎక్కువ చేస్తుంటారు. ఇక్కడ చూసి ఇలా మన డోలీ దగ్గర అయితే మన దగ్గర రబ్బర్స్ దొరుకుంటే, మన లీజాయిన్ దగ్గర అయితే ఒక డైపర్లు ఏమంటే దొరుకుంటే అమ్మాయి చూస్తూ ఉంటుంది. ఇక్కడ చూసేగల మన లన్నా దగ్గర విచిత్రంగా కొట్టుగా ఉంటాయి. ఇక్కడ చూసిన అలా స్కూల్ మొత్తం జోన్ లాగా ఉన్నాయి. ఇక్కడ చూసిన అలా సిగరెట్ తాగుతుంటే సిగరెట్ కాదు లేదో ఆయుర్వేదిక్ గురించి తాగుతూ ఉంటారు. ఇంకా అక్కడ చూస్తుంటే ఈ డిపార్ట్మెంట్ మొత్తం విచిత్రం డిపార్ట్మెంట్, అసలు ఇందుకు కదా ఇక్కడ ఉన్నా అని చెప్పేసి ఒక టీచర్ అక్కడ అడుస్తూ ఉంటాడు. ఇక్కడ చూసిన ఫీజ్ ఆఫ్ పోజ్లో జీనియం చేసి ఉంటాడు. ఈ తెలిసిన దాని కోపానికి ప్రిన్సిపల్ గారి రేడియో మీటర్ పగిలిపోయి ఉంటుంది. దాని గురించి చెప్తుంటే, సార్ బండగుస్ గారు ఎప్పుడు స్టీల్ చేయరు, బండగుల్స్ అలా ఎప్పుడు చేయదని చెప్తుంటే, సరే అయితే చూద్దాం, సరే అయితే బండగుల్స్లో కానీ ఎవరైనా చేస్తుంటే అంత నేను చూస్తాను చెప్పి తన వాలెట్ ఓపెన్ చేసి ఆ వాలెట్లో నా పర్స్ అనేది ఉంటుంది. మన వాస్కో కూడా దాన్ని చూసి వెంటనే షాక్ అయిపోయి ఉంటాడు. ఏంద్రా రే నా వాలెట్లో ఏంద్రా పర్స్ ఉన్నదని చెప్పి తను మూసారు మళ్ళీ తెలుస్తాడు. అక్కడే ఉంటుంది. దాన్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు. రే ఏంద్రా ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి ఇక్కడ అలా వాడే తప్పేశాడు. కాబట్టి పింక్ కలర్ అదే ఎక్స్పెల్ అయిపోవాలి అదే ఇటలీ అని చెప్పి చెప్పేసి ఒకలా ఏంది అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్తుంటే, మీరు ఎక్స్పైర్ అయిపోతున్నాడు అని చెప్పి ఉన్నట్లు వేసేసి తన్ని చంపాలని చెప్పి చేస్తూ ఉంటాడు. ట్రెడిషన్ అని చెప్పేసి ఇక్కడ చూసిన పండుగ ఫెయిల్ అయిపోయిన అని చెప్పి ఇక్కడ చూసిన టైం నువ్వే దొంగ అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఆ టీచర్ కూడా. ఇంకా దాని తర్వాత ఇటు చూసి ఇదే రైట్ టైం సరిగ్గా అయిపోయింది మొత్తం చాలు అని చెప్పి మనకు ఫీల్ ఆలోచిస్తున్నాడు. నాకు తెలిసి వాస్కో దించేస్తున్నాడు కాబట్టి నేను కనిపెడతాను ఎవరు చేశానని చెప్పి ఖచ్చితంగా వాస్కోని ఎవరో ఫ్రేమ్ చేసేదానికి ట్రై చేస్తున్నాడు. అతను ఎవరు నేను కనిపెడతానని చెప్పేసి మనోడు చెప్తూ ఉంటాడు. నా ప్రకారం చూస్తుంటే మనం ఒక డిటెక్టివ్గా మాడాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మా తాత కూడా ఒక డిటెక్టివ్, దాని ప్రకారం నేను కూడా డిటెక్టివ్గా చేస్తాను అంటే ఏం మాట్లాడుతున్నావు, ఫస్ట్ మనం పోయి ప్రైమ్ సబ్జెక్ట్స్ ఎవరెవరు అని చెప్పి కనిపెట్టాలి. ఎందుకంటే వాస్కో లాకెట్ని ఎవరెవరు తాకారు కూడా ఆ విషయం మనం కనుక్కోవాలని చెప్పేసి మన జేమ్స్ అదే మన జేరీ వీటి పేరు మర్చిపోయా
జే గాడు చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత సరే అని చెప్పేసి ఇంకోళ్ళందరూ వెళ్తున్నారు. ఎందుకంటే చాలా స్టూడెంట్స్ వరకైతే ఆడిటోరియంలో ఉన్నారు. నాకు తెలిసి మనం 4 బిలో ఉన్నాం. బి సెక్షన్‌లో ఖచ్చితంగా ఎవడో కనపడతా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. డిటెక్టివ్ కేస్ అని చెప్పేసి ఫైల్ కేస్ స్టార్ట్ అయిపోయి ఉంటది. ఇక్కడ ఉంది ప్రైమ్ సబ్జెక్ట్ వీళ్ళు అంటూ ఉంటారు. అదే టీచర్ ఇంకా జోయి, ఇంకా మ్యారీ కిమ్, ఇంకా మన జాక్లీ, మన వింజిన్, ఇంకా మన తెలిసిన మన లోగన్‌లీ. ఇక్కడ చూసిన నువ్వేంది నన్ను కలిపెట్టినన్నావా? మీ టీచర్‌ని. ఇక్కడ చూస్తున్న నేను బుక్ కోసం వచ్చాను. మీ క్లాస్ రూమ్‌లో నేను ఒక బుక్ పెట్టేసాను కాబట్టి దానికి వచ్చాను చెప్తుంటే తను కూడా కలిపెట్టుకొని రాసుకొని ఉంటాడు. ఎందుకంటే తన బుక్ పోయిందని చెప్పి తన క్లాస్ రూమ్‌కి వచ్చుంటాడు. ఇది చూస్తుంటే తను లై చేస్తా అని చెప్పి మనోడికి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటది. తర్వాత తిను ఫస్ట్ సస్పెక్ట్‌గా పెట్టుకొని ఉంటాడు. నువ్వే నా ఫస్ట్ సస్పెక్ట్ దొంగ నా కొడకా మా క్లాస్ గురించి ఎంతో చేసావు కాబట్టి ఖచ్చితంగా నేను పెడతాను నిన్నే ఫస్ట్ సస్పెక్ట్‌గా అని చెప్పేసి తను రాసుకొని పెట్టుకొని ఉంటాడు. మన జాకీ గాడు పేరు పోయింది. మరి నేను చెవులకి ఏం పిలుతున్నావు తన దగ్గర చూసాం కదా నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే వాళ్ళు బుక్ పోయిందని చెప్పేసి అది మాత్రం తప్పు అని చెప్పేసి తేనా ఫస్ట్ సస్పెక్ట్ అని చెప్పి నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే మన పాప దగ్గర ఉంటాడు. తనే ఆ పాప వచ్చేసి నాకు బాలేదు కాబట్టి నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. నేను నర్స్ దగ్గరికి వెళ్ళాను కాబట్టి నా మెడిసిన్స్ కూడా చూపిస్తా అని చెప్పి యూకిమ్ చెప్తూ ఉంటుంది. దీని పేరు యూకిమ్. దాని తర్వాత తను వెళ్ళినట్టుగా కూడా ఆ లిస్ట్‌లోనే ఉంటది. ఇంకా తను హాస్పిటల్‌కి వెళ్ళినట్టు నర్స్ ఆఫీస్‌ని కనుక్కున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంటది. దాని ప్రకారం చూస్తుంటే తను ఏడుతూ తను నేను తీసుకున్న హాస్పిటల్ బొమ్మగా చూస్తుంటే తిను కూడా సస్పెండ్ అవ్వనని చెప్పేసి థిక్ మేకప్ అని పెట్టుకొని ఉంటది. దాంట్లో చూస్తుంటే మన జాకిలీ గాడు లేస్తుంటాడు. ఈళ్ళు లేచేసి దొంగ ఏందిరా వాసుకున్నా దొంగలిచ్చాడా ఏందిరా నువ్వు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తా ఉంటే తను ఏం చెప్తున్నాడంటే నేను చూసాను ఒక బ్యాక్ వైస్ వెళ్తున్నాను దానికి వెళ్తున్నాను అని చెప్తే నిద్రలో మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. తనేంటంటే తనకి ఏదో సౌండ్ వస్తాం వల్ల తను నిద్ర నుంచి లేసని చెప్పి నేను డ్రీమ్ చేస్తున్నాను నేను ఎక్కడికో కదలుతున్నాను అని చెప్పి ఏదేదో చెప్తూ ఉంటాడు మన జాక్లీ గాడు. దాని తర్వాత మనం చూపిస్తా ఉంటాడు. ఇదేనా లార్డ్ నోస్ ఇన్ సర్కిల్ తను లేస్ అని చెప్పి ఇంకా తన పేరు కూడా రాసుకుని జాక్లీ గాడు తిని కూడా కరిపెట్టే అని చెప్పేసి ఇక అక్కడే తన ఫ్యామిలీ మొత్తం చాలా రిచ్ కాబట్టి తనేం దొంగతనం చేసేదానికి ఛాన్సెస్ అని చెప్పి సరే అయితే ఈ లార్డ్ నోస్ ఎక్కడి నుంచి వచ్చినంటే నాకు తెలీదు కానీ నేను వాష్రూమ్ టాయిలెట్కి వెళ్ళాను కానీ అక్కడ ఏదో సౌండ్ విచిత్రమైన డేకు గడు సౌండ్ విన్నాను. దాని పక్కన చూస్తే తను ఒక ఆడుతున్నాను నాకు అర్థం నువ్వు సింగింగ్ చేస్తావా లేదు నేను ఆడుతున్నాను ఉన్నాను ఇంకా నేను డానియల్తో పాటే ఉన్నాను డానియల్ నేను తను ఆడుతూనే ఉంటే ఇక్కడ మ్యారీకి వచ్చేసి ఏం చేస్తున్నావు నువ్వు కూడా నా సస్పెక్ట్ మ్యారీకి ఓ నేను ఎందుకు మీ వాస్కో మీ హస్బెండ్ కోసం ఇదంతా చేస్తున్నావు అని చెప్పి తను ఆడుతుంది అది మన వాస్కుని తన హస్బెండ్ అని చెప్పి చెప్తా ఉంటే తను కూడా మ్యారీకి ఇంకా లైవ్ చెప్తా ఉంటుంది. ఎందుకంటే తను లాస్ట్ నోస్ ఇంటూ తను సిగ్నింగ్ చేసుకుంటూ బయటికి వెళ్ళి ఉంటే తను ఆడటంలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ నన్ను ప్లస్ తను నా చెవులు కూడా తాకాడని చెప్పి నా చెవులు కూడా తాకిందని చెప్పి తను ఆ విషయం కూడా రాసుకుని ఉంటాడు మనోడు. ఎందుకంటే తను ఒక సస్పెక్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్క డీటెయిల్స్ రాసుకుంటూ ఉంటాడు. నమ్మకంగా తను ఒక సస్పెక్ట్‌గా మార్చేస్తూనే ఉంటాడు. గుర్తించగల తన చెవులు తాకిందని చెప్పి తను ఒక సస్పెక్ట్ లిస్ట్‌లో కూడా రాసుకుని ఉంటాడు. నెక్స్ట్ అక్కడ చూస్తుంటే మన వింజిన్ కూడా ఉంటాడు. వింజిన్ కూడా ఏదో పాటలు వింటూ ఉంటాడు. దొంగతనమా నాకేం అవసరం రా అయినా నాకు అనవసరం సరే నా ర్యాప్ వింటున్నాను కానీ అని చెప్పేసి తను ర్యాప్ వింటూ ఉంటాడు. తను ఏంటంటే తను ర్యాప్ వింటూ అలాగే మ్యారీ కిమ్‌తో కూడా బయటికి వెళ్తుంటాడు. తను క్యాఫ్‌టేరియాకి వెళ్ళానని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ మన మ్యారీ కిమ్ అయితే ఆడిటంలోనే ఉంటుంది. దాని ప్రకారం చూస్తుంటే తిను అబద్ధం చెప్తున్నానని చెప్పి స్ట్రెయిట్‌గా వెళ్ళి దాని గురించి అడుగుంటాడు. లోకల్‌ని కూడా ఉంటే లోకల్‌ని కూడా నేనేం చేయట్లేదు ఫక్ ఆఫ్ దొబ్బే ఇక్కడి నుంచి అని చెప్పి చెప్తుంటే ఇక్కడ చూసాక అలా నాకు క్రీపీగా ఏదో నర్స్ ఆఫీస్‌కి వెళ్ళాను నాకు బాగాలేదని చెప్పి నా చెయ్యి ఇరిగిపోయిందని చెప్పి అని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నారా నర్స్ ఆఫీస్‌కి వెళ్ళాలి అంటున్నాడు. నాకు తెలిసి ఇది అబద్ధమే ఉంటుంది. మనం పంగా పెట్టుకోకూడదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి లోకల్‌ని దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఉంటాడు. ఇక్కడ చూస్తే మా బాస్ ఏదో చేశాడు నాకు తెలిసి ఆ విషయం అని చెప్పేసి తను చెప్తున్నాడు. మా బాస్ ఎక్కడికి వెళ్ళి కూడా నాకు బాగా తెలుసు కాబట్టి తన అకౌంట్ నేను ఖచ్చితంగా చెప్తానని చెప్పేసి తను ఏం చెప్పడం మీకు ఎందుకంటే మా బాస్ గురించి నేను కాపాడాలి లేకపోతే నా జుడుచులేసి సాగొడతాడు నా జుడుచు నాకు ఖచ్చితంగా నొప్పి పెడుతుంది అంటే దొబ్బే ఉంటారు ఇక్కడ నుంచి మీకేం చెప్పని చెప్పేసి కదా ఇక్కడ నుంచి వాడు పోయి వాస్కో దగ్గర పోయి వాస్కో బాస్ మిమ్మల్ని నేను చేయబోతున్నాను చెప్తే తను అదే మన లాస్ట్ వీడియో చేసే కదా మనం వాస్కో అదే ప్రిన్సిపల్ తలకైతేసి వాస్కో తలకే పెట్టి ఉంటాడు. ఇక్కడ చూసిన అలా ఇలాంటి ఏదో విజిటైన కారణాలు చెప్తున్నారు కానీ అసలు ఎవరు అబద్ధం చెప్తాను నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళందరూ అబద్ధాలు చెప్తానని చెప్పి నాకు తెలుసు కానీ అసలు ఇలా ఎవరు తెలియని చెప్పి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి తను అలా చెప్తూ ఉంటాడు. అక్కడ చూసే కదా అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి మొత్తం హోప్ పోతుందని చెప్పి చెప్తుంటే సార్ జర్మీ మీరేం చేయగలరు అని చెప్పి చెప్తుంటే నేనేదో చేస్తాను లేకపోతే మేము వాస్కో కానీ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ వాస్కో కానీ ఎగ్జిక్యూట్ చేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే పన్ను కోసం ఎప్పుడు అలాగా మిస్టేక్ చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ చూసేగల వాస్కోని వేసేస్తా అని చెప్పి వాడు మటన్ పడేస్తా అని చెప్పి చెప్తుంటే అక్కడ చూస్తుంటే చాలా వరకు మంది లైవ్ చేస్తూ ఉంటాడు. తను టెక్స్ట్ బుక్ కోసం అయితే క్లాస్ రూమ్కి వచ్చాను చెప్పాడు. తినైతే నర్స్ ఆఫీస్కి వెళ్ళింది కానీ అది రాసింది కానీ తనకి బాగాలేదని చెప్పి తన మెడిసిన్ చూపిస్తుంది కానీ ఆ మెడిసిన్స్ అయితే నర్స్ ఆఫీస్ నుంచి తీసుకుని అయితే లేవు కాకపోతే తన ప్రకారం చూస్తుంటే తిని కూడా అబద్ధం చెప్తుంది. అసలు ఏం చెప్తున్నారా తన కడుపు నొప్పి అని చెప్పేసి తను వెళ్ళింది కానీ అది వాష్రూమ్లో ఉన్నప్పుడు ఈ మేకప్ పోవాలి కదా ఈ మేకప్ ఇంకా అట్టే ఉందని చెప్పేసి కదా ఇంకందరూ మన జేక్ గారి అది మన జరీ గారు చేసిన విషయం అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. కొంచెం తను నిద్రపోతూ ఉన్నాడు. తను ఏదో లౌడ్ నాయిస్ విని లేసానని చెప్పి చెప్తున్నాడు కదా అసలు అదేనో తెలియదు తను కూడా అర్థం
అని చెప్తున్నాడు. అసలు ఎందుకు లేసారని చెప్పేసి. అలాగే వాళ్ళ నోట్లో ఏంటో నాకు కనుక్కోవాలని చెప్పి తను చెప్తుంటాడు. ఇక్కడ చూసేకల్లా ఓహ్! అది చేసేసాం కదా! అది అయిపోయింది కదా! జాగ్రత్త అదేంటి తెలిసిపోయినట్టు అందరూ సావగొడతాడు. జాగ్రత్తగెళ్దాం పదండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి వెంటనే వాస్కో ఎక్స్‌పెల్ అవుతున్నాడని చెప్పేసి చెప్తుంటే నాకేం అవసరం అని చెప్పి వాళ్ళందరూ కొట్టుకుంటా ఉంటారు. అలాగే తను సిపిఆర్ చేస్తుంటాడు. 28, 29 అని చెప్పి ఆ సిపిఆర్ అది జరిగేది కదా! ఇటు చూసేకల్లా ఈయన ఒకడు కూడా కన్ఫర్మ్ ఈడు కూడా చేయట్లేదు. కానీ అసలు తిను కూడా స్టమక్ ఏక్ అంటున్నాడు. ఈడికి కూడా స్టమక్ ఏక్ అని చెప్పి జరుగుతుంది. దీని ప్రకారం చూస్తుంటే తిను కూడా అబద్ధం చెప్పాడు. తనకేం తెలీదనేది. దాని ప్రకారం చూస్తుంటే వెనక నుంచి నా చెవులు చాలా పెద్దగా ఉన్నాయి. కాబట్టి అసలు ఎవరు ఉండుంటారని చెప్తుంటే లోకల్ ఇంకోడొచ్చి "ఏరా అరేయ్! నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా? సరే రా అయితే ఫైట్ చేద్దాం" కానీ చెప్తుంటే తిను కూడా తన విక్టిమ్ కాదు. కానీ ఇక్కడ చూస్తుంటే మ్యాడ్ కింగ్ కూడా తన పైకి ఎళ్ళున్నాడు. ఎందుకంటే తన కళ్ళు కనపడట్లేదని చెప్పి తనే నా ఫైనల్ సస్పెక్ట్ వీళ్ళిద్దరే. కానీ నాకు తినైతే ఆడుతున్నాను అని చెప్తుంది. ఈడైతే వాష్‌రూమ్‌లో ఉన్నాడని చెప్పి అసలు ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. తినెందుకు మా వాష్‌రూమ్‌కి వాళ్ళ దగ్గర ఉన్న వాష్‌రూమ్ కాకుండా మా మా డిపార్ట్మెంట్ వాష్‌రూమ్ కిందకొచ్చాడు నాకు అర్థం కావట్లేదని చెప్పేసి తను మాట్లాడుతున్నాడు. అసలు తను ఎళ్ళాడా లేదా అని చెప్పేసి అసలు ఏదో విచిత్రంగా ఉంది. తనైతే ఆడుతున్నాలో ఉన్నానని చెప్తుంది. ఇక్కడ చూస్తుంటే అసలు పైన సబ్జెక్ట్ ఎవరో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తను చెప్తున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నారురా అసలు ఈ సస్పెక్ట్ ఎవరు? అసలు ఎట్లా కాంటాక్ట్ అవుతుంది ఒక్కొక్కడికి నాకసలు ఏం మాట్లాడుతున్నారురా? దీని పక్కన చూసి నేను పోయి మ్యాచ్ చేసుకొని చెప్పి ఎక్కడికంటే వాడు ఒక సన్ గ్లాసెస్ అబ్బాయి వచ్చాడు ఒక అమ్మాయితో పాటు. కానీ ఆ అమ్మాయితో ఏం మాట్లాడలేదు. జస్ట్ తిను ఏదో మాట్లాడుతూ తింటూ వెళ్ళిపోయాడని చెప్పేసాకల్లా అసలు ఏం మాట్లాడుతున్నారురా? అసలు ఎవడురా నిజం చెప్తున్నాడు? వింజీ నిజం చెప్తున్నాడు అని చెప్పి చెప్తుంది. అవింది మ్యారీకిమ్ నిజం చెప్తుందే. అసలు ఏం మాట్లాడుతున్నారురా? ఏం జరిగిందిరా ఇక్కడంతా? అసలు తను వాష్‌రూమ్‌కెళ్ళడం ఏంది? ఆర్ట్ ఛానల్ నుంచి బయటికి రావడం ఏంది? తను అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా మా మా డిపార్ట్మెంట్ బ్లాక్ బి కిందకెళ్లారు. బ్లాక్ బిలోని ఇంకో వాష్‌రూమ్ ఉంది కదా తను ఎదురుగా దాని కిందకెళ్ళలేదు వెంజిన్ బ్లాక్ నుంచి. వాస్కో బాస్ మిమ్మల్ని కాపాడలేకపోతున్నాను నన్ను క్షమించండి అని చెప్పి తను అక్కడ చేరి ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాస్కోని కాపాడలేకపోతున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వాస్కో బాస్ అని చెప్పి ఇంక ఇక్కడితో అయిపోయింది. ఇంక మిమ్మల్ని చనిపోవాలని నేను చూడాలని అనుకోవట్లేదు. మీరు చాలా మంచివాళ్ళు అని చెప్పేసి అలాగా జయగడు ఏడుస్తుంటాడు జర్నీగాడు. అక్కడ తనకు ఐడియా వస్తుంది. తన గ్రాంపా అదే ఈ యానిమే గురించి మీకు తెలుసు కదా! డిటెక్టివ్ కోనన్ దాంట్లోని క్యారెక్టర్‌లో ఒక రిఫరెన్స్ ఇది. ఇక్కడ చూసేకల్లా సరే అయితే నేను అన్నని కనిపెడతా అని చెప్పేసి తను వెళ్తూ ఉంటాడు. అసలేంటి ఆ నాయిస్ అని చెప్తే ఏదో గబ్బు కొడుతున్నది. ఏం జరిగింది ఇక్కడ అని చెప్పి చెప్తుంటే వీళ్ళందరూ ఆ రూమ్‌లో అసలు ఏం జరిగిందని చెప్పి తను వెళ్లి చూస్తుంటే తనంతా వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంటికి చేస్తుందని చెప్తే అక్కడ చూసేకల్లా మన డేకు గాడి వాయిస్ కూడా ఇక్కడ ఉంటది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? తను చూసి మనోడికి ఈ కేస్ మొత్తం అర్థమైపోయి ఉంటది. ప్లస్ ఆ నాచ్ అయిను ప్లస్ ఆ మెడిసిన్ ఈ మిస్టరీ మొత్తం నేను సాల్వ్ చేసేసాను ఇప్పుడు అని చెప్పి తను స్ట్రెయిట్‌గా ఆఫీస్ రూమ్‌లోకి అన్నని పిలుచుకొని వచ్చేసుంటది. తన వాలెట్ ఇచ్చేసి థాంక్ యూ సార్ అని చెప్పి తను చెప్తుంటది. కానీ ఇది నా వాలెట్ కాదు అని చెప్పి తను చెప్తూ ఉంటది. ఎందుకంటే ఏంది నీ వాలెట్ కదా! ఏం కాదు ఈ వాలెట్ ఉంచుకో. దాంట్లో కూడా సేమ్ అమౌంటే కొట్టాను కదా! తెలుసు తీసుకో అని చెప్తుంటే నాకు సస్పెక్ట్ ఎవడో తెలిసిపోయాడు. ఆ సస్పెక్ట్ ఇక్కడే ఉన్నాడు. ఈ రూమ్‌లోనే ఉన్నాడని చెప్తుంటే ఓహ్! ఈ రూమ్‌లోనే ఉన్నారని చెప్పి ప్రిన్సిపల్ చెప్తుంటే ఏం మాట్లాడుతున్నారురా? ఎవరున్నారురా ఈ రూమ్‌లో సస్పెక్ట్ అని చెప్పి చెప్తుంటే నాకు తెలుసు ఈ మిస్టరీ మొత్తం నేను సాల్వ్ చేసేసాను ఇప్పుడు అని చెప్తుంటే ఆ సస్పెక్ట్ ఇప్పుడు ఈ రూమ్‌లోనే ఉన్నాడు. ఆ కల్ప్రిట్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మీరందరూ స్టమక్ ఏక్ అని చెప్పేసి బయట తిరుగుతున్నాడు. కానీ మీలోనే ఒకడు అబద్ధం చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ అబద్ధం చెప్పింది మాత్రం తినేదంట చేస్తుంది. క్రిస్టల్ చాయిస్ టీమ్ కోయి కిమ్ అయితే తనకి ఎటువంటి కడుపు నొప్పి గాని లేదు. తనకి మొత్తం ఆ టాబ్లెట్ మొత్తం కడుపు పగిలినప్పుడే అది చేసేది. అదంటే తనకు అబద్ధం చెప్తుంటే తనకి నీకెలా తెలుసురా ఆ టాబ్లెట్ అని చెప్తుంది. ఎందుకంటే ఆ టాబ్లెట్ నేనిప్పుడు వాస్కోకి ఇస్తా ఉంటాడు. జే అని చెప్పి తను చెప్తూ ఉంటే నువ్వు ఎందుకు ఇదంతా బయటికి చెప్తున్నావు అని చెప్పి మన వాస్కో గాడు చెప్తూ ఉంటాడు. నాకన్నా దాని గురించి ఇంకెవరికి బాగా తెలిసుండదు. కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. వా వాస్కో గాడికి నేను అది ఇస్తూ ఉంటాను కదా అని చెప్పి చెప్పేసరికల్లా వాస్కో గాడైతే ఎందుకు ఇలా చెప్తున్నావురా థ్యాంక్స్ జేక్ ఇక్కడ చూసి దాని గురించి మన యుద్ధం గుర్తుండదు. ఎందుకంటే వాడే రోజు వాస్కో పక్కనే ఉంటాడు. వాస్కోకి జరిగే పెటికేషన్ నేను బాగా తెలుసు కాబట్టి వాస్కోకి తనే మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే ఎగ్జాక్ట్లీ గాడు తను పైకి లేచింది. ఎగ్జాక్ట్లీ మనం బయటకు పోదాం అని చెప్పి తను అడుగుతుంటే ఏదైనా రావట్లేదు. తను వ్యూస్ కోసం ఎంత చేస్తుంది ఇక్కడ చూసారా తను ఎందుకు లేదని చెప్తే తను పార్ట్ వల్ల కానీ తను పైకి లేచానని చెప్పి తను చెప్తుండేది. అవునా ఏం మాట్లాడుతున్నావు ఆ గొప్ప వల్ల నేను లేచాను అని చెప్పి చెప్పేసారు కదా అవును అంటే అసలు కనెక్షన్స్ కావట్లేదు నాకు తెలుసు. కానీ తను నిజంగానే ఆ సౌండ్ వల్ల నువ్వు పైకి లేసావు అని చెప్తుంటే ఓ షేట్ నువ్వు ఇంటికి దంతా చెప్తున్నావు రా అని చెప్పి తను నడుస్తూ ఉండేది. ఎందుకంటే అతను దొరికిపోయిందని చెప్పేసి తను బాధపడుతుండేది. ఇంకోళ్ళు దగ్గర ఉంటే ఏం కాదు అని చెప్పి తను ముక్కుపోదని మరి చెప్తూ ఉంటారు మన జాక్లీ గాడు. ఇక్కడ నా కొడక రే ఇంటికి దంతా చేస్తున్నావు అని చెప్పేసి తను తిడుతూ ఉంటుంది. జెక్ ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ ఇంకా అయిపోయింది పని అయిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం ఇంకా చెప్తుంటాడు వీళ్ళిద్దరు సస్పెండ్ అయితే కాదు వీళ్ళిద్దరు కలిపచ్చు కాదు కాబట్టి ఇంక వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసిన నుంచి తీసేస్తా అని చెప్పి తను చెప్పుకుంటాడు. నెక్స్ట్ ఉండేదల్లా ఇంకా మన లోగన్ లీ ఇంక వీళ్ళంతా ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని కనబెడతాను ఈ కేసుని అటెండెన్స్
ఫైల్ ఫైల్ని క్లోజ్ చేస్తానని చెప్పేసి ఇంకోళ్ళ పిల్లని కొట్టేసి ఉంటాడు. దాని తర్వాత మన వింజిన్ దగ్గరికి వచ్చి ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారా రే, అయినా నువ్వు ఇంటికి మా వాష్రూమ్ నుంచి ఆ వాష్రూమ్కి వెళ్ళు అని అని చెప్తుంటే, అదే నాకు ఎందుకో అక్కడికి వెళ్ళాలనిపించింది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను, మీ ఇంటిది మీ రూమ్కి ఎదురుగానే వాష్రూమ్ కదా అని చెప్తే, అయితే ఏమైతే నేను వెళ్తే అని చెప్పి చెప్తుంటే, అవును అది కూడా నిజమే, అబద్ధమే, ఎందుకంటే నువ్వు ఆ వాష్రూమ్కి ఇంటికి వెళ్ళావంటే నువ్వు అక్కడికి అదే డ్యూక్ గడి ఓ సాంగ్ వినాలని చెప్పి, అది కొత్త సాంగ్ బాగుందని చెప్పి నువ్వు వింటున్నావు, ఆ విషయం నాకు బాగా తెలుసు, అందుకే ఆ సాంగ్ వినపడిందని చెప్పి తను వాష్రూమ్ అప్పుడు చెప్పింది. నువ్వు కూడా డ్యూక్ గడి సాంగ్ వింటూ ఉన్నావు, తను నీ ఆ డ్యూక్ అప్లికేషన్ నీ ఫోన్లో ఉంది, దాన్ని నేను చూసాను అంటే, అరే అది నిజం కాదురా, అరే అది అబద్ధం రా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదో నాకు అంటే, ఎరా అరే అది నిజమా, నీకు నా సాంగ్ అని బాగా నచ్చిందా చెప్పు, కానీ నీకు నేను మళ్ళీ క్రికెట్ పర్ఫామ్ చేస్తాను రే, లేదు అడే చట్నా కూడా అని చెప్పి చెప్తుంటే, లేదు డ్యామ్ నో కాదు కాదు అని చెప్పి తను నడుస్తుంటాడు. అరే 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 ఒప్పుకోరా అరే అని చెప్పి మొన్న చెప్తున్నాను, నువ్వు ర్యాపర్ కదా, నేను పక్కన ర్యాపింగ్ కూడా నీకు ఇష్టమే కదా అని చెప్పి తను లేదు రే నువ్వు ఇందుకు అలా చేస్తున్నా అని చెప్పేసి మన మ్యారీకి తను ఆపుతూ ఉంటుంది. ఇక్కడ చూసే కళ్ళు ఇద్దరు ఉచితంగా ఉన్నాడు. ఇక్కడ చూస్తుంటే నెక్స్ట్ టైంకి ఎవరు అని చెప్పి చెప్తుంటే మ్యారీకి నువ్వా అని చెప్తే, నేను కాదురా నైనా, నేను అసలు ఏం చేయలేదురా అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. తను చూసి నువ్వు ఆడుతున్నావు నాకు కాబట్టి నిజమే, థ్యాంక్ యూ రే మిస్టర్ డిటెక్టివ్ సార్, నేను కాబట్టి నాకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అలా మ్యారీ వాడు కాలికి మీద పడిపోయి థ్యాంక్ యూ అని చెప్పి తను అలా అతని మీద పడుతూనే ఉంటుంది. దానికి చూస్తుంటే లోకల్ లీగడు లోకల్ లీగడు అసలు ఏం చేస్తున్నాడు అంటే, నెక్స్ట్ నువ్వే లోకల్ లీ అంతే, లోకల్ లీగ్ నేనేం చేశాను, నువ్వైతే నా ఆఫీస్కి రాలేదు కాబట్టి లిస్ట్లో లేవు, అవునరా నేనే దొంగలిచ్చాను, అది ఇప్పుడు ఏం చేస్తాను చెప్తుంటే, అని కూడా చట్టం కొడుకు కూడా దొంగలిచ్చాను అంటే వాడు ఎదవడం కొడుకు అసలు ఏం చేయాలి అర్థం కట్టలేదు, ఇలా చట్టం కొడుకు అని చెప్పేసి వాళ్ళందరూ తిడుతూ ఉంటారు. మన లోకల్ లీగాడు తను చూసేసాగల తన నిజాన్ని ఆపా అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే లోకల్ లీగాడు చెంచాగాడు బయటకు వచ్చేసి, మా బాస్ మీరు అందరూ మా బాస్ని ఇరికించని చెప్పి ట్రై చేస్తున్నాడు, మా బాస్ అయితే ఏం చేయలేదు, మా బాస్ మమ్మల్ని కాపాడాలని చెప్పి తను ఏంటంటే తను ఒక విచిత్రమైన విషయాన్ని ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. అందుకే మనం అనుకున్నాం, మేము ఆ క్లాస్ రూమ్కి వెళ్ళింది కూడా, బీ రూమ్కి వెళ్ళింది కూడా ఫ్యాషన్ డిపార్ట్మెంట్ క్లాస్కి వెళ్ళాం. అరే అరే చెప్పాకరా రే అదవా అని చెప్తుంటే తనే లేదు జోయి ఈ బొమ్మని తను గీసుంటాడు, తన డెస్క్లో బొమ్మ పెట్టాలని చెప్పి ట్రై చేసి ఉంటాడు. అది చెప్పనీకు ఉండని తన కిటికీలోంచి దూసేసి ఉంటాడు. ఎందుకంటే మనోడు ఇది నిజం బయటకు వచ్చిందంటే దుబ్బుతో కొడతాడని చెప్పేసి అలా దూకేసి ఉంటాడు. ఏదే ఇప్పుడు మిగిలింది నేను ఒక్కనే కదా, ఇప్పుడు నువ్వు నన్ను సస్పెండ్గా చూస్తా అంటే మీరు కూడా సస్పెండ్, ఎందుకంటే అది మీరంటే ఏం చేస్తున్నారు కాబట్టి తనే అదంతా చేసింది, తనే సస్పెండ్ అని చెప్పి తను చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నావురా నేనే అత్తంటా సస్పెండ్ అని చెప్పి తను చెప్తుంటే, ఎందుకంటే మేము పడుకున్నప్పుడు నువ్వు నర్స్ రూమ్లోకి పోయావు అది నిజమే, ఎందుకంటే ఇది నర్స్ రూమ్లో ఉంది, కానీ నువ్వు ఇంటికి వెళ్ళవు, అసలు ప్రూఫ్ ఇంటికి చేసుకునేదంట, నీ ఫోన్ పోయినని చెప్పి చెప్పావు, కానీ నువ్వు బిలీవ్ బాక్లో నీకేం పని, నువ్వెందుకు నువ్వే వాస్కోడ్ పెట్టావు, ఎందుకంటే నువ్వు ఎట్టలాగా దీని ఒక స్క్రిప్ట్లా చేసేసి అందరూ అని చెప్పి అప్పుడే వింజింగ్ కూడా వచ్చారు వస్తుంటే నువ్వు ఎట్టలాగా కనపడుతుంటావు, తను వింజింగ్ కూడా కళ్ళు కనపడిపోయేసారు కదా, నిన్నే మ్యారీకి అనుకుని క్యాఫ్టేరియాకి తీసుకుపోయి ఉంటాడు. అక్కడ తను మ్యారీకింతో మాట్లాడుకున్నా అని చెప్పి నీతో పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు, కానీ నువ్వు అక్కడ ఏం మాట్లాడట్లేదు. అందుకే జాస్మిన్ నువ్వే ఇక్కడ సస్పెక్ట్వి కాదు కలిపేటివి, కాబట్టి నువ్వు ఇలా ఇరుక్కుపోయావు, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. అయినా మ్యారీకి నేను ఇప్పుడు లైక్ చేసినా కానీ నువ్వు ఒక్క మాట మాట్లాడుంటే తను నప్పలే కదని చెప్పి తను తెలిసిపోయి ఉండేది అని చెప్తుంటే, ఓహో అండ్ ఇక్కడ ఎటువంటి ప్రూఫ్ లేదు కదా అని చెప్తుంటే, ఇదిగో ఈ ప్రూఫ్, ఇది నీ హెడ్ బ్యాండ్ మీదే ఉంటుంది, మా వాళ్ళకి ఇది కథన దొరికిందని చెప్పి రూమ్ అంతా నాశనం చేస్తున్నాడు, అక్కడ దొరికిందని చెప్పి తను చెప్తుంటే, ఇది నీ తడికి ఒకటే అతుకుంటుంది కాబట్టి పర్ఫెక్ట్కి నీకు మాట మ్యాచ్ అవుతుందంటే జాస్మిన్ నువ్వేదంట చేసావు అని చెప్పి చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నారా నేనేం చేయలేదు, ఇది మా అమ్మ దగ్గర అసలు లేదు, అసలు అతుక్కోలేదు చూడరా ఎదవ అని చెప్పి చెప్తుంటే, తను ఏంటంటే తన వాలెట్ పోయిందని చెప్పి అక్కడ చేశానంటే తను అందరూ కాస్త విచిత్రంగా చూస్తా అని చెప్పి, అలాగే టీచర్స్ దగ్గర కూడా నేను కాస్త బాగుండొచ్చు అని చెప్పి తను అలా చేశాను చెప్తుంటే, లేదు రేపు వాసుకో నాకు తెలియదు అని చెప్పి వాసుకోలే స్టోల్ చేశా అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. ఇలాగా మొన్నటి దాన్ని కూడా పెట్టేశాడు. ఇంకా అలాగే తను ఎంతలా కష్టపడి ఈ కేసుని కూడా క్లోజ్ చేసేసి ఉంటాడు. ఆ వాలెట్లో ఇన్సూరెన్స్ ఉన్న మనీ మటో నిజమే కాబట్టి దాని పక్కన చేసి వాళ్ళు తాతయ్య ఫోన్ చేసి, తాతయ్య నేను ఆ కేసుని కూడా సాల్వ్ చేశానని చెప్పేసే కదా, ఎనర్జీ వాళ్ళందరూ ఇన్ని సాగు కొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తాను, ఎందుకంటే ఒక్కొక్క సీక్రెట్ అంటే బయట పెట్టేస్తారు కాబట్టి అందరికి నచ్చట్లేదు కాబట్టి అలా కొట్టేసింటాడు. ఇక్కడ చేసుకోవాలి ఎడ్జిట్ వాడికి కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇంకా టీచర్ కూడా తనని తిట్టేసి పంపించేసి ఉంటాడు బయట నుంచి. అసలు ఈ స్కూల్ ఎంత విచిత్రంగా ఉంది, అసలు అసహ్యంగా ఉన్నాం కదా, నేను ఇంటికి జాయిన్ అంటే ఈ స్కూల్లో అని చెప్పి చెప్తానంటే, అసలు నాకేం అర్థం కావట్లేదు, హాఫ్ ఇయర్ మొత్తం అంటే వీళ్ళతో పట్టుకోవాలనుకుంటా వీళ్ళతో పట్టే, కానీ నేనంత విచిత్రంగా అని చెప్పి చెప్తుంటారు. ఇక్కడ కదా ఒకరెవడు క్యాఫ్టేరియాలో నుంచి ఏదో దొంగలిచ్చేసి దాన్ని మళ్ళీ వరల్డ్ కప్ మీద ట్రై చేస్తున్నాడు. అదే మనకి టెంట్ షాప్లో ఉంటుంది చూడండి, అక్కడ పీసీ వాడుకునే దానికి ఆ క్యాఫ్టేరియా అదే క్యాఫ్టీ అదే సంథింగ్ చెప్తుంటారు చూడండి, అక్కడ నుంచి దాన్ని వాడికి మళ్ళీ సెల్ చేసడానికి ట్రై చేస్తున్నాడు $1.5 లెవెన్ చూసి, సార్ మా ఐటమ్స్ మీరు ఇంటికి చేయాలని ట్రై చేస్తుంటే, అసలు ఎవరు ఇలా కొత్తగా ఉన్నాడు విచిత్రంగా ఉంటున్నాడు అని చెప్తుంటే, తన కీబోర్డ్ ఎట్టి సాగుతుంటాడు ఆ క్యాఫ్టేరియా ఓనర్ని, అదే
దాన్ని కొట్టేసరికి తను పడిపోయి ఉంటాడు. దాని తర్వాత "ఓహ్! నీ పళ్ళు ఊడిపోయావా? సరే నేను నీ పళ్ళుతో దీంట్లో నేను నీ పళ్ళుని మ్యాచ్ చేస్తానని" చెప్పేసి అలాగా దాన్ని తీసి హ్మ్, తన పళ్ళుకి మ్యాచ్ చేసేదానికి ట్రై చేస్తూనే ఉంటాడు తను. వాడి దగ్గర నుంచి డబ్బులు కూడా దొబ్బేసుకొని ఉంటాడు. ఇంకొన్ని సాగొట్టి డబ్బులు దొబ్బేసుంటాడు. ఇక్కడ చూసాగల "ఏం చేస్తున్నావురా? అక్కడ నువ్వు కొత్తగా ఉన్నట్టున్నావు ఇక్కడి నుంచి" అని చెప్తుంటే, "ఆ! అవునా నేను కొత్తగా ఉన్నానని" చెప్పేసి స్టడీగా "మేము హాస్టల్ నుంచి వచ్చామని" చెప్పి, "మీరు హాస్టలా?" అని చెప్పేసి వాళ్ళతో ఫైట్ చేస్తూనే ఉంటాడు. దాన్ని చూసి "హాస్టల్ ఏందిరా ఎదవల్లారా" అని చెప్పేసి వాడు తిరిగి వీళ్ళతో మళ్ళీ ఫైట్ చేస్తుంటాడు. ఏమనగాడు జేమ్స్ గాడు. అదే మనకి లాస్ట్ ఆర్క్‌లో చూసుంటాం కదా! అదే మన ఈనో వాడి ఆర్క్‌లో. ఇక్కడ చూసారా మన జోయి పాపని చూస్తుంటాడు. తన కాలేదో విచిత్రంగా ఉంటది. తనకి జల పడుతుందని చెప్పేసి ఇక్కడ చూసారా "ఎక్స్‌క్యూజ్ మీ మీరు నా కాలు మీద అదే నా చేతుల మీద వచ్చేపోయగలరా ప్లీజ్" అని చెప్పి తను చెప్పి అడుగుతూ ఉంటాడు. స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయి "ఏం మాట్లాడుతున్నావురా? అరె ఏందిరా నువ్వు అడిగేది? నాకు అర్థం అవుతుంది. మీకాడ నేను డబ్బులు కూడా ఇస్తాను. ప్లీజ్ లేకపోతే మీరు ఊయగలరా? నాకు ఇలా మొహం మీద ప్లీజ్ అదే నాకు ఈ పాటలో ఊసంటే సరిపోద్ది. దానివల్ల నాకు కాస్త డబ్బులొస్తాయని" చెప్పి తను అలా చెప్తూ ఉంటది. దాన్ని చూసాక "సరేరా నా ఉమ్ము గంట తీసుకురా" అని చెప్పి మన లోగన్ని గాడు వచ్చి అడుగుతూ ఉంటాడు. దాన్ని చూసేసకల్లా ఏందిరా ఈడు ఎక్కడి నుంచి వచ్చా అని చెప్పేసి మన స్టేడియం గాడిని సాగొట్టి మరి ఓడి ఉమ్ము కూడా ఏసేసి మరి వెళ్ళిపోతూ ఉంటాడు మనోడు. ఇంక దాని తర్వాత "ఏంది ఇక్కడేం జరుగుతుంది? నేను జోయి పార్క్‌ని బాగా చూసుకోవాలని" చెప్పి తను అక్కడి నుంచి చెప్పుకుంటా వెళ్ళిపోతూనే ఉంటాడు. దాని తర్వాత తను ఇక్కడికొచ్చేసి ఈ విషయం మాత్రం చెప్తున్నాడు. తను ఉమ్మమ్మని చెప్పి ట్రై చేస్తున్నాడా? అవును సీరియస్‌గా అసలు ఉమ్మింది కూడా అది. వామ్మో! ఉమ్మ. నా ఉమ్మ తీసుకుంటే వాళ్ళకేమైనా డబ్బులొస్తాయా? అని చెప్తే అది చూసి మనం మీరా చెప్తూ ఉంటది. "ఏం రాదురా డబ్బేకని" చెప్పేసి. ఇక్కడ చూసేసకల్లా అదొక హాస్టల్ చేసే పని. అక్కడి నుంచి దాన్ని ఏం చెప్తాడంటే అమ్మాయిల వస్తువులైనా, వాడిన వస్తువులైనా అమ్ముతుంటే తనొక స్టాకర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల అమ్మాయిల వస్తువు నుంచి అమ్మాయిల దగ్గర నుంచి స్మెంట్ అనేది వస్తుంది. అది బాడీ స్మెంట్. దానివల్ల వాళ్ళకి డబ్బులు కూడా వస్తూ ఉంటాయి. అని చెప్పి మన జేమ్స్ గాడు చెప్తూ ఉంటాడు. జేమ్స్ కాదు జెమీ. జెమీ గాడు చెప్తూ ఉంటాడు ఇదంతా. తర్వాత దీంట్లో మనకి మనీ కూడా వస్తదని చెప్పి చెప్తుంది. ఇక్కడ చూసేగల ఇదొక జనరల్ మార్చి చాలా వరకు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇదంతా ప్రతి చోట జరుగుతుంటది. ఇది మనం పోయి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినా గానీ ఏం చెల్లడు. ఎందుకంటే అసలు ఎవడు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడని చెప్పి తెలీదు. చాలా వరకు వీళ్ళు చేసేవాళ్ళంట ఫేక్ నంబర్స్‌ని యూజ్ చేస్తారు కాబట్టి ఇదంతా చాలా విచిత్రంగా జరుగుతుందని చెప్పేసి ఒకలా నుంచి "ఓహో! నీకు ఈ విషయాలంటే ఎట్ట తెలుసు డార్లింగ్" అని చెప్పి తన వెనక నుంచి అడుగుతుంటే "నువ్వు నా చెవులు లాగదంట ఆపు" అని చెప్పి తను చెప్తుంటే ఇదే వాస్కో గాడు ఫోన్ మీద కూర్చొని డిస్టాల్ చేయని చెప్పాడు కదా! అందుకోసం నేను కనుక్కుంటున్నాను. ఇదంతా చేసేది హాస్టల్ గాడే. కాబట్టి డానియల్ నీకు తెలుసు కదా! అది ఈస్ట్ సైడ్ ఆఫ్ రివర్‌లో జరుగుతుంటది. హోమ్‌లెస్ వాళ్ళు అక్కడే ఎక్కువుంటారు. ఇది చాలా వరకు హోమ్‌లెస్ పీపుల్సే చేస్తూ ఉంటారు. కాబట్టి అని చెప్తుంటే అవునా! చెప్తుంటే ఇదిగో నువ్వు కూడా ఫోన్ మీద కూర్చొని డిస్టర్బ్ చేస్తున్నావు కదా! ఇది నీకు చాలా చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్. కాబట్టి నీ కాడ పెట్టుకో. జాగ్రత్త నువ్వు ఏం చేయాలో నీకు ఐడియాస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగుండు. అయిపోయిందను ఇన్ఫర్మేషన్ మనోడికి చెప్పేసి, అలాగే నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా గానీ, నా దగ్గర రా. గాడ్ డాగ్ గూడా ఫోన్ మీద కూసు అంటే విజిట్ అనేవి. కానీ ఇది మాత్రం బిగ్ డీల్‌గా లాగా కాదు. హాస్టల్ అనేది చాలా అంటే చాలా పెద్దది. అది చాలా అంటే చాలా యూజెస్‌లో ఉంటాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తుంటే, సరే అయితే అని చెప్పి అందరూ అవుతుంటారు. తను చూసి థాంక్ యూ ఫర్ టెల్లింగ్ ది టికెట్ అని చెప్పి చెప్తుంటే, హాస్టల్ అది చాలా పెద్దది. అసలు దాని గురించి నాకేం అర్థం కావట్లేదు. అసలు హాస్టల్ అసలు ఎలా జరుగుతుంది? నేను బిగ్ డీల్‌ని ఇంకా గాడ్ డాగ్‌ని చూసుకున్నాను కానీ అసలు ఈ హాస్టల్‌లో అసలు ఎవరున్నారు? అసలు ఎవరు అసలు ఇదంతా జరుగుతుందని చెప్తుంటే, ఓహ్! మా నాన్న చాలా పెద్దోళ్ళు. తన దగ్గర నాకు మనీ కూడా తీసుకొని వస్తా అని చెప్పి తను చెప్తుంది. నా వైఫ్ నాకు మోడల్ కూడా అని చెప్పి చెప్తుంటే, మీరు దాన్ని నమ్ముతాం అని చెప్తే, ఏదో చెప్తుంటే తను అదే ఫాక్స్ ఇంకా లయర్ స్టోరీ చెప్తాడు చూడండి. అలా మన మీద ఒక స్టోరీ చెప్పుంటది. ఇంకా అదే ఆ స్టోరీ చెప్పుంటది. అలా ఒక్కొక్కసారి అబద్ధం చెప్తాం గానీ, ఒకసారి నిజం అవుద్ది కదా! అని చెప్పేసి అలా సరే అయితే నువ్వు ఎవరైనా అనుకో అని చెప్పేసి వదిలేసుంటాడు. తనతో పోయి స్టడీగా మీరాతో పోయి ఫోటో దిగుంటది. ఇంకా మీరా కూడా సరే ఫ్రెండ్ కదా అని చెప్పేసి తనొక ఫోటో దిగుంటది. తను స్ట్రెయిట్‌గా ఆ ఫోటో ఎత్తేసి నాకు స్టాక్స్ కావాలంటే ఎవరైనా తీసుకోండి. ఇది డెలివరీ ఓన్లీ అని చెప్పి చెప్పేసుంటది. తను చూసి కదా తను కూడా ఇలాంటి ఒక హోమ్‌లెస్ లాంటి అదే ఇలాంటి పనులు చేస్తున్నది మనకు తెలిసుంటది. తను చాలా వరకు విచిత్రంగా చేస్తుంటది. మీరా బదులుగా తిను మాట్లాడుతూ ఉంటది. ఎందుకంటే తను మీరాగా మారి తన స్టాక్స్ అమ్ముతూ ఉంటది. తను కూడా ఒక హాస్టల్‌లో పనిచేస్తూ ఉంటది. హాస్టల్ గ్రూప్‌లో. అలాగే ఇక్కడి నుంచి చాలా డబ్బులొస్తుంటాయి. చాలా వరకు అమ్మాయిల ఫోటోస్ యూజ్ చేసి మరి ఇదంతా చేస్తా అని చెప్పి దీని వెనక చూస్తే నా పిక్చర్ పెడితే ఎంతొస్తుందో నేను చూస్తాను. కానీ నాకు తెలిసి నా పిక్చర్‌కి ఏమి రాకపోవచ్చు అని చెప్పి తను 4 సిగరెట్లు ఒకేసారి ఉంటది. వాళ్ళ నాన్న వచ్చి నిండు సిగరెట్ తాగుతుంటే దొబ్బేయండి ఇక్కడి నుంచి అని చెప్పి తను వాళ్ళ నాన్నని పంపించేసి ఉంటది. ఇంక దాని తర్వాత ఇది ఎట్టనుకోనాలి మా నాన్న ఎట్టనే వదిలించుకో అని చెప్తుంటే ఇక్కడ చూసావా ఒక అబ్బాయితోటి మాట అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలాగే మీరా అని చెప్పి తను చెప్తుంటది నేను నిన్ను కలవాలని చెప్పి అనుకుంటున్నాను. నీకు నేను $1000 ఇస్తా అని చెప్పేసకలా $1000 అనేసకలా చాలా ఎక్కువ మనీ. కాబట్టి తనని కలవచ్చని చెప్పి సరే అని చెప్పి నేను వస్తా అని చెప్పి చెప్పుంటది. కృతజ్ఞతగా మీరాతో ఆఫీస్‌కి వచ్చుంటాడు. కానీ మీరా కూర్చుంటే, "ఓహో! మిమ్మల్ని కలుద్దామని చాలా హ్యాపీగా ఉంది. కానీ మీరు మీరా కాదు కదా!" అని చెప్తే, "అవును మీరా గారు మిమ్మల్ని కలవాలనుకోవట్లేదు. కాబట్టి నేను మీరా బదులు నేను ఇక్కడికొచ్చాను. అదిగోండి మీరా గారి స్టాక్స్" అని చెప్పేసి తన మీరా తాగిన బాటిలు ఇంకా తన స్టాక్స్ ఇచ్చి పంపించేసి ఉంటది. ఇంకా అలాగే
థ్యాంక్ యూ. కానీ మీరా కానీ ఒకసారి హాయ్ అని చెప్పొచ్చు కదా అని చెప్తుంది. సరే అయితే హాయ్ అని చెప్పొద్ది చూడని చెప్పేసి అలా మీరా కూడా హాయ్ అని చెప్పి చెప్తూ ఉంటది. తను కూడా తిరిగి తను నాకు వేవ్ చేస్తుంది. హాయ్ హాయ్ అని చెప్పి తను చెప్తుంటే నిజం చెప్పండి వెనక నుంచి మన జాక్లీ కూడా ఉంటాడు. జాక్లీ కూడా వేవ్ చేస్తూనే ఉంటాడు. తను చూసాకలా జాక్లీ ఇతను ఎందుకు ఇక్కడ ఉన్నా అని చెప్తుంటే తను స్ట్రైట్‌గా మీరా దగ్గరికి వెళ్ళిపోయి మనం వెళ్దామా పద షాపింగ్‌కి పోదాం. నా జర్మీగాని ఇక్కడ అదే జాస్మిన్ ఇక్కడ నన్ను తీసుకొని వచ్చా అని చెప్తుంది. ఇతను ఏమన్నా కాదు అదే మనోడు జైలుకెళ్ళాడు కదా! అతనితో ఉన్న డిటెక్టివ్ మాత్రమే అదే డిటెక్టివ్ అంటున్నా. తను లాయరు. అతను మీరాని తీసుకొనొచ్చాడు కాబట్టి ఇంకా అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. తను కూడా చెప్తూ ఉంటాడు. "మనం చాలా బాగున్నాయి." సరే అని చెప్పేసి, "సరే నేను ఇంక ఇంటికెళ్ళిపోతాను" అని చెప్తే, "సరే బాయ్" అని చెప్పేసి, "సరే బాయ్ మీరా" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటది. తను వెళ్తూ షాక్స్‌ని బయటికి తీస్తూ ఉంటది. "ఈరోజు నాకు చాలా ఎక్కువ డబ్బులొచ్చాయని" చెప్తుంది. "నాకు తెలుసు ఇదంతా నువ్వే చేస్తావు" అని చెప్పి, "నాకు అర్థమైపోయింది" అని చెప్పి తను అక్కడి నుంచి చెప్తూ ఉంటది. ఎందుకంటే ఇదంతా నువ్వే చేస్తావు అని చెప్పి తనకు అర్థమైపోయి ఉంటది కాబట్టి, తను పోయి ఆ బాటిల్ నువ్వే తాగేదంట. ఇదంతా నువ్వే చేసుకో. ఇది నీకొచ్చు కదా అని చెప్పేసి తను పోస్తుంటే, "నాకు తెలుసు. నాకు అర్థమైపోయింది. నా కొడకా నువ్వు దేనికి పనికిరావు" అని చెప్పేసి అని స్టడీకి పోయి "నువ్వు ఒక జోక్ అనుకున్నావు ఇదంతా" అని చెప్పేసి తను స్టడీకి దాని పట్టుకొని పోయి కొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక దాని తర్వాత "నువ్వు నా మీరాని యూజ్ చేయాలి అనుకున్నావు. నా మీరా ఐటమ్స్ నువ్వు తాకాలనుకుంటున్నావు. నువ్వు నిజం చెప్పాలంటే మీరా నాది. నేను ఒక లాయర్‌ని కానీ నేను పోలీసుని పిలుస్తాను" అని చెప్పింది. "పిలుచుకో. అలాగే జాస్మిన్ ఈ పని అయిపోయింది నీదే. నేను చూస్తున్నాను కదా నేను జాగ్రత్త." "లేదు తను నన్ను స్టాక్ చేసినప్పుడు నాకు తెలుసు. ఇక్కడి నుంచి తప్పించుకో" అని చెప్పి ట్రై చేస్తావు అని చెప్పి. కానీ నేను తప్పించుకోను. ఎందుకంటే నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. నేను వదిలేస్తాను. ఎందుకంటే నేను చూస్తే నాకు ఇంకోటి గుర్తొస్తుందని చెప్పి తన ఫ్రెండ్‌ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటది. ఇక్కడ చూసారు కదా! తను అదే జాస్మిన్ వాళ్ళ ఇక్కడ నుంచి ఇంట్లో లేదని చెప్పేసి, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారని చెప్పేసి, మన మీరా కలిసిన పక్క రోజు నుంచి తను లేదని చెప్పేసారు కదా! తను అలా చూస్తా ఉంటది. తను చూసారు కదా! మన జాక్లీ ఇక్కడ అనుకుంటా ఉంటాడు. నేను తిడడం వల్ల తను ఇక్కడి నుంచి పారిపోయిందా? నాకేం తెలియట్లేదు. అయినా నాకెందుకులే అదంతా నా ఫాల్టే కాదు కదా! అని చెప్పేసి తను వదిలేసి ఉంటాడు. దాని తర్వాత చూస్తుంటే అందరూ ఏదో సంథింగ్ విషయాలు మాట్లాడుతున్నారు. తను అక్కడ మీరా పేరు చూసేసగల అక్కడ చాలా వరకు మీరా ఫోటోలు పెట్టేసి నా క్లోజ్ ఇక్కడ యూజ్ చేస్తుంటాడు. నా ప్యాంటీస్ కావాలంటే తీసుకో అని చెప్పేసి పెట్టేసి ఉంటాడు. చాలా వరకు జోయి కూడా ఉంటది. ఇంక మన మ్యారీ కిమ్ కూడా ఇక్కడే ఉంటది. ఇంకా చాలా మంది ఉంటారు కదా! తనకు వాళ్ళంతా సంబంధం లేదు. మనోడికి మీరా ఒకటే ఉంది కాబట్టి మీరా పేరు ఉండేసరికల అంటే ఎవరు చేస్తుందని చెప్పి స్ట్రెయిట్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోయి ఉంటాడు. తను అక్కడికి వెళ్ళిపోయేసరికల సార్ మీరు చెప్పింది నిజమే. కానీ ఇది మీకు అన్‌యూజువల్‌గా యూజ్ అవుతుంది. కానీ ఇది యూజ్ చేసేవాళ్ళైతే మాకసలు తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఫేక్ నంబర్స్ యూజ్ చేసి ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా మేము అనుకుంటే ఈ అకౌంట్‌ని జస్ట్ బ్యాన్ చేయగలం అని చెప్పి చెప్తుంటాడు. ఇది చాలా అన్యాయంగా ఉంది. నా ఫోటో యూజ్ చేస్తున్నాడు. తను డబ్బులు కూడా తుంటాయి సరికల్లా. సరే పద డబ్బులు తీసుకొని వద్దాం అని చెప్పి తను నడుస్తుంటాం మన వింజింగడు. చూడండి ఇలాంటి ఫాల్స్ జరుగుతుంటాయి. కొంచెం ఇచ్చేదంతా చేస్తున్నాడు. కాబట్టి చెప్తూ ఉంటాడు. నా డబ్బులు నా పేరు యూజ్ చేసుకొని ఇంటికి ఇదంతా చేస్తున్నా అని చెప్పి తను అక్కడి నుంచి అరుస్తూ ఉంటది. తను సెక్సికల్‌గా యూజ్ చేస్తున్నా అని చెప్పేసి నాకు నచ్చట్లేదని చెప్పి తను అరుస్తుంది. సరే అయితే నువ్వు బాగున్నావు. నీ దగ్గర నుంచి నీ నుంచి నాకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి మన వింజింగడు వెనక నుంచి అరుస్తూ ఉంటాడు. దానిలోనే తను మన వింజింగాన్ని సాగొడుతూ ఉంటది. ఆ తర్వాత చాలా వరకు మళ్ళీ తనకి నమస్తే చేయాలని చెప్పుంటే, "ఒరేయ్! అరేయ్! నీకు డబ్బులిస్తా అన్నాడుగా సరే పోదాం పద" అని చెప్పేసి మనం వింజింగ్ చెప్తూ ఉంటాడు. తను కొడుతుంటది. "సరే ఇప్పుడు మేమేం చేయలేమా" అని చెప్తుంటే, "సార్ మేమేం చేయగలం అంటే జస్ట్ ఇప్పుడు వాళ్ళ అకౌంట్ అయితే మేము బ్యాన్ చేయగలం" అని చెప్తుంటే, "సరే అయితే మీరు చేశారని" చెప్పి చెప్తూ ఉంటాడు. సీన్‌గా చేస్తుంటే వీళ్ళందరూ అసలు ఏం చేయాలని చెప్పేసి మన మన జస్మిన్ కూడా కూర్చొని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి. అసలు అంటే ఎవరు? అసలు హాస్టల్ ఇదంతా ఎందుకు చేస్తుంది? హాస్టల్ వెనకుంటదని చెప్పేసి చెప్పేసి ఉంటాడు. ఓహ్! ఏదైనా ఒక ఐటెమ్స్ కూడా బుక్ చేసేసి ఉంటాడు. ఇదేంటంటే డ్రింకా అని చెప్పి చెప్తుంటే అది ఉత్తరం చూసాకలా మన వాసుకి ఒకటి పడేసి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళని చాలా ఎక్కువ మనీతో తీసుకొనొచ్చేసి అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుందని చెప్పి కనుక్కుంటాడు. నాకు తెలుసు హోమ్‌లెస్ వాళ్ళు ఎలా చేస్తారని చెప్పి. నేను కూడా ఒక హోమ్‌లెస్‌గా ఉన్నానని చెప్పేసి. అలాగే ఇదంట పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చింది. ఎందుకంటే ఇది చాలా విజిట్ అయిన పోస్ట్ ఆఫీస్ వరకు తను చాలా పేర్లు యూజ్ చేసేసి ఉంటాడు. దాని ప్రకారం చూస్తుంటే మనం ఏం చేయలేం. కాబట్టి అసలు ఏం జరుగుతుందో కనుక్కోవాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ ఎవరికీ చెడకుండా అని చెప్పి తను ప్లాన్ చేస్తూనే ఉంటాడు. అలాగే ఫస్ట్ ఇదంతా హోమ్‌లెస్ వాళ్ళే చేస్తుంటాడు. హాస్టలా? ఏం మాట్లాడుతున్నావు? హాస్టల్ ఎందుకు నాకు వచ్చేదాకా ఇచ్చానని చెప్పి మన భాస్కర్ ఆలోచిస్తున్నాడు. హాస్టల్ అనేది చాలా చాలా పెద్ద గ్రూప్. ఎందుకంటే అది చాలా పెద్దగానే ఉంటది. దాంట్లో ఒక్కొక్క మెంబర్ చాలా పెద్దోళ్ళు. ఎందుకంటే ఎవరు అసలు మెయిన్ అని కూడా తెలీదు. అసలు దాంట్లో ఒక్కొక్కరు పెద్ద ఒక ఫ్యామిలీ హెడ్‌ని ఫాదర్ అని పిలుస్తాడు. ఫ్యామిలీ ఫ్యామిలీ గాని హెడ్ గాని అమ్మాయి ఉంటే తనని బిగ్ మదర్ అని పిలుస్తుండు. కాబట్టి ఇదంతా అసలు రియల్ మెంబర్స్ ఎవరో తెలీదు. వాళ్ళంతా రన్ అవే. నిజం చెప్పాలంటే వాళ్ళంతా హోమ్‌లెస్ పీపుల్స్ మాత్రమే ఇదంతా చేసేది. కాబట్టి ఇక్కడ పిల్లలు మాత్రమే ఇల్లు వదిలేసి బయటకొచ్చేసిన వాళ్ళని అందరిని టార్గెట్‌గా చేసుకొని ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి అసలు ఏం చేయాలో మనం ఆలోచించాలి. ఇంకా అలాగే అయినా మనం వెళ్లి ఫస్ట్ మన రన్‌అవే గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి. అప్పుడే మనకు తెలుస్తుంది సకల. మన నాన్నగా చెప్తుంటారు. ఎందుకంటే నేను ఒక హోమ్‌లెస్‌ని. నేను కొన్ని రోజుల క్రితం నేను హోమ్‌లెస్ అయిపోయాను. దాని ప్రకారం చూస్తే నేను హోమ్‌లెస్ అయిపోయావా? ఎప్పుడెవరా? నాకు అసలేం తెలీదే. నువ్వు బానే ఉన్నావు కదా! అని చెప్పి చెప్తుంది సకల. ఇంక తను జోయి ఫోటో పెట్టేసి జోయి తను చాలా చేసిందని చెప్పి జోయి కోసం ఏమైనా చేస్తా అని చెప్పుంటాడు. మనోడు ఈ సెకండ్ బాడీ అవ్వలేదు. తను మెయిన్ బాడీలో అయి ఉంటాడు. ఇంకా జాక్ కూడా మీరప్ పేరు వచ్చేసకల ఇంక రెడీ అయిపోయి ఉంటాడు. దొరికిన పెట్టి ఒకరిని సాగొట్టేదానికి. ఇంకా అలాగే జాక్ నువ్వు కూడా వెళ్తా అని చెప్తే అవును వెళ్ళాలి. ఎందుకంటే తను మీరాని యూజ్ చేశాడు. మీరాని నా ఫ్రెండ్ ఎవరైనా తాగితే నాకు మండద్దని చెప్పేసి అలా. ఇంక చూసాకలా
మనం కూడా వెళ్దాం వద్దా అని చెప్పి కూర్చొని ఉంటాడు. సరే మీరా మనం కూడా పోదాం అని చెప్పేసి మనం మైక్‌ని కూడా తీసుకునే దానికి చెప్తూ ఉంటాడు. హాస్టల్‌లో దాన్ని నాశనం చేసేద్దాం. నీ పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వద్దాం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి అలా తను కూడా చాలా సీరియస్‌గా ఉంటాడు. మన ఇంజిన్ కూడా తన ఫ్రెండ్ కూడా అన్నాడని చెప్పేసి ఇంకా దాని తర్వాత వెళ్తుంటే ఏందిరా వీళ్ళందరూ మళ్ళీ కోఆపరేట్ అవుతున్నారా? సరే అయితే మనం కూడా వెళ్దాం పద అని చెప్పేసి నేను కూడా పోయి రన్‌అవేలో జాయిన్ అవుతా అని చెప్పేసి అలా ఏం మాట్లాడుతున్నావురా మనం రన్‌అవేలో జాయిన్ చేపించుకోవాలని చెప్పి తను చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే తను అంత అసహ్యంగానే ఉంటాడు. ఇక దాని తర్వాత కొద్దిగా ఒక స్టోరీలో చూపిస్తా ఉంటాడు. అదే మన ఇంటర్నెట్ కాఫేలో అది ఇంటర్నెట్ కాఫే సారీ. ఇంక దాంట్లో చూస్తుంటే చాలా ఇలాంటి న్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏమన్నా డ్యాడ్ గారు ఇంటర్నెట్ కాఫేలో పోయి తన ఎత్తనోడిని ఇరికిచ్చాడంటే వాళ్ళకి కొద్దిగా హాస్యం అని చెప్పేసి రన్ అవే ఒక గ్రూప్ అనేది ఉంటది. దాంట్లో పోయి జస్ట్ నువ్వు వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోయి నేను ఇలా తప్పించుకొని ఇంటి నుంచి తప్పించుకొని ఇక్కడికొచ్చాను. అలాగే వాళ్ళు ఈజీగానే ఫేమ్ అవ్వరు. కాబట్టి వాళ్ళకేదో ఒక ఆశ చూపియాలి. అలా ఆశ చూపిస్తేనే వాళ్ళు అవుతారని చెప్పేసి అలా మనీ పెట్టుంటాడు. తను 500,000 నా దగ్గర ఉంది. అలాగే నేను ఇక్కడే ఉన్నాను. ఎవరైనా వచ్చినా ఈస్ట్ వెస్ట్ రివర్ దగ్గరికి రమ్మని చెప్పారు కదా! సరే అని చెప్పి అక్కడ మన డాడీ అక్కడ కూర్చొని ఉంటాడు. డాడీని చూసి చాలా మనకి మెసేజ్‌లు పెడుతుంటాడు. "పిల్లోడా నేను వస్తాను మీకోసం. నువ్వు అక్కడే ఉండు" అని చెప్పి చెప్తుంటే $500,000 సరిపోద్ది. తను క్రీపీగా ఉంటాడేమో తను ముసలోడు చేస్తాను ఏదో అంట అని చెప్తుంటే, సర్లే మనకి ఇంటికి మన డబ్బులు దొరుకుతాయి కదా! చాలా అని చెప్పేసి ఇంకా అందరూ అలాగా వెళ్తూ ఉంటారు. అక్కడ చూసి అక్కడ డానియల్ గాడు నుంచుంటాడు. డానియల్ గాడు చాలా చాలా హ్యాండ్సమ్‌గా ఉండేసకల ఇంకా వీళ్ళందరూ వావ్! డానియల్ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. తిను ఎక్కడి నుంచి వచ్చుంటాడు అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే డానియల్ గాడు అంత ఇంటి నుంచి పారిపోయిన వ్యక్తిలాగైతే కనపడడు. ఎందుకంటే అంత నీట్‌గా డ్రెస్సులేసుకుంటాడు. అది కూడా జాకరీ జాక్ గడిచింది. ఇక్కడ చూసాకలా వావ్! ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ చూసుకోలా జస్టిక్‌ని ఆర్డర్ చేసేవాళ్ళని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళందరూ తప్పు జరుగుతుంది. ఆ దగ్గరికి వెళ్ళి తప్పు చేయబాకని చెప్పి చెప్తుంటే అక్కడ ఎవడో పిల్లోడు ఎవరినో కొట్టని చెప్పి ట్రై చేసిండు సకల తను జస్టిక్ లీడర్‌గా వెళ్ళిపోయి వాళ్ళని కాపాడుతా అని చెప్పి జస్టిస్ లీడర్‌గా వెళ్ళిపోయి చెప్తుంటే అప్పుడే తను పోయి వెనక్కి పడిపోయి అంటాడు. అదేవనో గుడ్డుంటాడు. నిజంగానే వెనక ఎవరో పడిపోయి అని చెప్పి స్ట్రీమ్‌లో కూడా చెప్తుంటే పికబ్బు అని చెప్పి మన జేమ్స్ కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా దాంట్లో చూసి ఇంకా చేస్తుంటే ఇలాంటి జేమ్స్ గాళ్ళు అదే మన డాగడు ఫస్ట్ బడీలో తను హోమ్‌లెస్ ఆర్కులు కలిసి ఉంటారు కదా! కొంతమందిని. అక్కడే వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళతో పాటు ఉండుంటాడు ఈడు కూడా. ఇంక దాని తర్వాత చూసాను కదా! అసలు ఎవడు నా కొడుకు నేను లీడర్‌రా నా కొడకా ఈడేంది ఇంత క్రీపీగా ఉన్నాడు నాకు అర్థం కావట్లేదు. అసలు ఈడిని ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చార్రా ఈడు అని చెప్పేసి ఇంక అందరూ అడుగుతూ ఉంటారు. అసలు నువ్వేం అనుకుంటున్నావురా నన్ను చంపాలనుకుంటున్నావా? ఈ కార్ నేను దొంగిలించాలనుకుంటే ఈ కార్ నువ్వు తీసుకొని పోతా అని చెప్తుంటే ఓహ్! నీకు ఈ కార్ కావాలా? నాకు ఇది చాలా బాగుంది. ఆ పిల్లలు ఈ కార్‌ని ఎక్కడి నుంచి దొబ్బేసాడు. ఈ లైసెన్స్ ప్లేట్ చూస్తే నాకు అర్థం కావట్లేదా? కాబట్టి ఈ కార్ కూడా నేను దొంగిలించిన కార్ కాబట్టి దొంగిలించింది నేను కాదు కాబట్టి నాకు సరిపోద్ది. ఈ కార్ నేను ఎత్తుకొని పోతా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత అసలు ఏం మాట్లాడుతున్నావురా? నేను చూసి ఇంక వాళ్ళు కూడా ఆ కార్ దొరకలేదని చెప్పేసి ఇంక తను అక్కడి నుంచి వెళ్ళిపోతాను కదా! సరే అక్కడ చూస్తుంటే ఆ బొమ్మను పెట్టిన వెండింగ్ మెషిన్ ఉండేది. ఆ వెండింగ్ మెషిన్ డబ్బని చెప్పేసి ఫ్యామిలీ లీడర్ అని చెప్పి ఆ వెండింగ్ మెషిన్ పక్కన పెట్టేసుకొని ఉంటాడు. ఇక దాన్ని తీసుకోమని చెప్పి సరే పదండ్రా దీన్ని తీసుకుపోతాం నా కొడకల్లా దీని వల్ల కాస్త డబ్బులన్నా వస్తాయని చెప్తే సరే అయితే తీసుకుపోతా అని చెప్పి ఇంక రెడీ అయిపోయి ఉంటాడు. కానీ అప్పుడే మనోడు పోయి ఆ కార్ వేసుకొని ఆ వెండింగ్ మెషిన్ కూడా పట్టుకొని వెళ్ళిపోయి ఉంటాడు. నా కొడక నా కాలం పెట్టుకొని తీసుకుపోతాను అని చెప్పి దాని నుంచి అరుస్తుంటాడు. ఓ జేమ్స్ నా కొడుకా నాకు ఇది దొరికేసింది. మీకు ఇది కావాలా? అయితే రండి నేను తీసుకొని పోతాను. తీరా అనేసి దొరికా అని చెప్పి చెప్తుంటే కృతజ్ఞతల వీళ్ళందరూ పోయి ఏదో అమ్మాయి కోసం వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూసాకలా మీకు చాలా వరకు యూపీ దొరికాయని చెప్పి చెప్తుండేసరికల్లా అవును. ఇక్కడ చూసాకలా మన తను ఎవరో కాదు. తను మన జాస్మినే. ఇంకా అలాగే చూసింది తను కూర్చొని అందరూ ఈ అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు మన డానియల్‌తో ఫోటోలు దిగుతూ ఉంటారు. ఎందుకంటే డానియల్ గారు చాలా క్యూట్‌గా ఉన్నాడని చెప్పేసి. తెలంగాణ నువ్వు ఇండస్ట్రీ మీడియా నుంచి ఇంటికి బయటకొచ్చేసావు. నువ్వు చాలా బాగా చేస్తున్నావు కదా! అయినా నువ్వు ఎందుకు ఇలా ఒక సెలబ్రిటీ కదా! అసలు ఇక్కడ ఎందుకని చెప్తే అదే మన డానియల్ గారు సెలబ్రిటీ కాదు. డీజీతో చేస్తుంటారు కదా! ఆ విషయం వీళ్ళు కూడా తెలిసుంటాడు. ఇంకా మన డానియల్ గారినైతే ఓహ్ మై గాడ్! ఓహ్ మై గాడ్! నువ్వు చాలా చాలా బాగున్నావు అని చెప్పేసి తను మాట్లాడుతూనే ఉంటాడు. నీ ఫేస్ చూడు చాలా బాగుందని చెప్తే, సరే వదిలేయండి. ఫస్ట్ మీకేనా నేను వెళ్ళిపోతాను. మీరు చేసే హాస్టల్ గురించి మీకేం తెలీదంటే అప్పుడే ఒక సౌండ్ వస్తుంటది. ఆ సౌండ్ వింటే వాళ్ళు ఆకలిగా ఉంటారు. సరే అని చెప్పి మన డానియల్ గారు ఫుడ్ పెట్టిన దగ్గర ఉంటే వాళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి అన్నం తిన్నట్టుగా తింటూ ఉంటాడు. స్లో డౌన్ స్లో డౌన్ మీకంటే నేను డబ్బులు నేనే కడతాను. కష్టపడబాకని చెప్తే, మేము ఇక్కడికి వచ్చి మీ దగ్గర ఉన్న 500,000 తీసుకోమని చెప్పి కానీ నువ్వు చాలా చాలా రిచ్‌గా ఉన్నావు. నీ క్లోత్స్ కూడా చూసేదానికి ఏం లేదు. నేను మీతో పాటు హాస్టల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. నేను కూడా రన్ అయ్యే దగ్గర నుంచి అసలు మీ పేరెంట్స్ మీకు కాంటాక్ట్ అవ్వలేరా? మీరు మేనేజ్ కదా పని చేయలేము. ఎందుకంటే మేము గాని పని చేసామంటే మేము మేనేజ్ కాబట్టి మా పేరెంట్స్ సిగ్నేచర్ కావాలని చెప్తే, అవునయితే మీకు మనీ ఎలా చేస్తానంటే, మనీయా? అదంతా మా ఫ్యామిలీ హెడ్ అయిన మా ఫాదర్ చూసుకుంటా ఉంటాడు. అలాగే మా ఫాదర్ చాలా అంటే చాలా మంచోడు. కానీ చూస్తుంటే ఈ మీకు కూడా షాక్స్ అమ్ముతా అంటే షాక్సా? మేము అసలు అమ్మము. ఎందుకంటే మాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎవ్రీటైమ్ నవ్వుతూ ఉండేది. కానీ మాకు తెలిసి ఆ స్టాక్స్ అమ్మేది మా ఫ్యామిలీ హెడ్ అయిన మా ఫాదర్ చేస్తుండొచ్చు. ఫాదరా? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు అలాంటివి అమ్ముతా అని చెప్తే దాని నుంచి డబ్బులు కూడా బాగా వస్తాయి. మీ డ్యాడీయా? తను స్టాక్స్ అమ్ముతాడా? నాకేం అర్థం కావట్లేదు చెప్తే, ఓహ్! మేము ఇక్కడ హెడ్స్‌ని మేము ఫ్యామిలీ హెడ్‌ని ఫాదర్ అని చెప్తాం. మదర్ అదే ఫ్యామిలీ లేడీ ఉంటే తను మదర్ అని చెప్పి పిలుస్తాం అని చెప్పి చెప్తూ ఉంటాడు. మా ఫ్యామిలీ హెడ్ వచ్చి ఒక అబ్బాయికి అప్పుడు మేము ఫాదర్ అని పిలుస్తాం అని చెప్పేసి అలా. సరే నేను కూడా రన్నింగ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే రన్నింగ్‌లో జాయిన్ అవ్వాలంటే మా ఫాదర్‌ని చాలా చాలా విజిట్ పెట్టి నువ్వు అనుకుంటే ఇప్పటి నుంచి వెళ్ళిపోవచ్చు అంటే లేదు నేను హోమ్‌లెస్‌గా ఉన్నాను. కాబట్టి నాకు పెద్దగా క్వెషన్ లేదు. కాబట్టి ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుంది నేను వెళ్ళాలంటే కొత్త బస్సు మనం తీసుకొచ్చాం. డ్యాడీ మేము వచ్చేస్తాం అని చెప్పేసి ఆ పిల్ల వచ్చి ఉంటాడు. ఇక్కడ 10 మంది ఉంటాడు.
ఇంకా దాన్ని చూసేసకల్లా ఇక్కడ చూసాక చాలామంది చాలా అంటే చాలా రౌడీలు నా కొడుకులాగా ఉంటారు. అలాగే ఆ ఫ్యామిలీ హెడ్‌కి ఒక ఫాదర్ ఉంటాడు. "ఏంటి ఇంత లేట్‌గా వచ్చాడు? మన క్లయింట్స్ మీకోసం వెయిట్ చేస్తారని చెప్పి మీకు తెలీదా?" అని చెప్తుంటే, సారీ ఫాదర్" అని చెప్తే అప్పుడేమో డైలాగ్ ఆపేస్తుంటాడు. "ఓహో! హీరో అని పడుకుంటున్నావా? ఆ డోర్ లాక్ చేసేయి. నా కొడుకుని సావగొడతా ఇప్పుడు" అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి స్ట్రెయిట్‌గా ఇక్కడ చూస్తూ ఉంటే మన జాక్ గాడు అయితే దొరికిన పెట్టుకొని సావగొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మన మన పాపని కోసం మన పాప అంటున్నా, అది మన తన కోసం నా పేరు చెప్పను మర్చిపోయాను. సారీ గైస్. నిజంగా మన జాకెట్ స్ట్రైక్ అయిపోయి తను వెనకాల చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. తను ఎక్కడుందని చెప్పి నిజంగా ధ్యానం కాడికి దెబ్బలు పడుతూ ఉంటాయి. తను కొడుతుంటాడు. "నో పాప" అని చెప్పి చెప్తుంటే, లేదు ఈ నా కొడుకుని సాగొట్టాలి. ఎందుకంటే ఈడు అసలు ఎందుకు జాయిన్ అయ్యాడో నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక బిట్రే చేయొచ్చు. దీని క్లోత్స్ చూసావా? ఎక్కడైనా నేను పారిపోవచ్చినట్టు మీకు కనపడుతుందా? ఇప్పుడు తను చెప్తుంటాడు. లేదు సార్ మేము ఇక్కడ జాయిన్ అనుకుంటున్నాను. నీకు హాస్టల్ గురించి ఏమైనా తెలుసా అని చెప్పి చెప్తుంటే, ఓహో నీకు హాస్టల్ గురించి తెలియాలా అని చెప్పేసి సరి కొట్టేసి నీ బోన్ సరి కొట్టిన నేను చెప్తా అని చెప్పి చెప్తుంటే మన ధ్యానం కడితే తనకు వచ్చే పంచిని ఈజీగా చూస్తూ ఉంటాడు. కానీ తను ఈజీగా దాన్ని డాచ్ చేయగలడు. కానీ అసలు నేను హాస్టల్ గురించి తెలుసుకోవాలి కాబట్టి తను తీసుకుంటాడు. కాబట్టి నేను ఖచ్చితంగా ఉంటాను చేశాక అలా సైడ్ హాస్టల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు కదా! సరే అయితే దాని గురించి నేను చెప్తాను. కానీ అందుకన్నా ముందు ఈ ఇక్కడున్న జ్యూస్ మొత్తం నువ్వు తాగాలని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంట్లో చాలా ఎక్కువ ఉంటాయి. తను జోయ్ కిమ్ కోసం ఏమైనా చేసి నాకు దాన్ని తాగేసి ఉంటాడు. తాగేసినంత దాన్ని చాలా కష్టపడి తాగేసి ఉంటాడు మన డానియల్ గడైతే. ఓహో! నువ్వు తాగేసి నీకు చాలా ఎక్కువ ఉందని చెప్పేసి అక్కడ మన డానియల్ గడు దాన్ని కూర్చొని మొత్తం వామిటింగ్ చేసేస్తూ ఉంటాడు. "నువ్వు బాగున్నావు కదా! ఎందుకు అలా తాగావు? మా ఫాదర్ నో అని చెప్పింటే గమ్ముకేపించుకుంటే లేదు దాన్ని నేను తాగాలి. లేకపోతే నన్ను నమ్మేవాళ్ళు కాదు" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అయినా ఎందుకు ఇక్కడి నుంచి వచ్చేసా అని చెప్తే అవునా మా మా ఫాదర్ ఎప్పుడు తాగేసొచ్చి మమ్మల్ని సావగొడుతుండేవాళ్ళు. అలాగే మా అమ్మ కూడా ఇదంతా మీ వల్లే జరుగుతుందని చెప్పి మమ్మల్ని కిందలు కొడుతున్నాడు. ఒకరోజు మా అమ్మ ఊరేసుకొని మా ఫాదర్ కూడా ఊరేసుకునేసరికల్లా నన్ను ఊరేసుకోమన్నాడు. కాబట్టి అక్కడి నుంచి నేను పారిపోవచ్చని చెప్పి దీన్ని చాలా సింపుల్‌గా చెప్తూ ఉంటది. దానిగా దీనిని వీడిని ఇంత సింపుల్‌గా చెప్తున్నావు. మా ఫాదర్స్ మాకెప్పుడు డబ్బులు కొడుతుండేవాళ్ళు. అందుకే ఇదిగో చూడు కాంటీ అని చెప్పి మన డాడీ గాడికి ఆ డబ్బులు కూడా చూపిస్తూ ఉంటారు అమ్మాయిలు. ఇంకా దాని తర్వాత ఆయన అసలు అదంతా క్రీపీగా ఉంటదని చెప్పి వాళ్ళ మాటలుంటే, అవునా అని చెప్పి చెప్తుంటాడు. అది కిచెన్‌ని సేఫ్‌గా ఉన్నాడు ఇంట్లో. మేము ఇక్కడ సేఫ్‌గా ఉన్నాం. మాకు చాలా బాగుందని చెప్పి చెప్తూ ఉంటాడు. మీ కిడ్స్ చాలా మంది ఇక్కడ ఉండుంటారు. ఇక్కడ చూసాకల్లా చాలా మనీ మీరు ఎలా సంపాదిస్తారు అంటే, ఓహో! మనీయా అక్కడి నుంచి బయట నుంచి ఫాదర్ వచ్చేసి రోల్ ప్లేకి టైం అయింది. పదండి అని చెప్తుంటే, రోల్ ప్లేకి అయిపోయి నన్ను తీసుకుపోతా అని చెప్తుంటే, నేను కాదు ఆ అమ్మాయిని తను పంపి నేను ఇంకా వట్టి రాలేదని చెప్పేసకల్లా నేనా అని చెప్పి చెప్తుంటే, తను ఎక్కడికి వెళ్తుంది? డానియల్ నీకు ఇక్కడ అనవసరం. ఇక్కడ నేను జాయిన్ చేసుకోండి. జస్ట్ నువ్వు నాతో పాటు నా ఆర్డర్స్‌ని అవే చేయకు అని చెప్పేసి, అందుకే నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పేసి ఆ పాపని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. డాడీ నన్ను తీసుకొని పోవచ్చు కదా డాడీ. షట్ అప్ బిచ్ నువ్వు గమ్ము పద తను చెప్పి మాట్లాడుతుంటే, డాడీ ప్లీజ్ నన్ను వదిలేయ్ అని చెప్పి తను చెప్తుంటే, నువ్వు అరవబాకు అని చెప్పేసి వెంటనే తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. లోపేన అసలేం నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి తను చెప్తుంటే, అసలు ఇక్కడ అక్కడ చూస్తుంది పిల్లలు వచ్చేసి మనల్ని కొట్టని చెప్పి ప్లాన్ వేస్తున్నారు. అసలు లోపే అంటే ఏంటంటే లోపేనా అదేం లేదు. అమ్మాయిని యూజ్ చేసుకొని అక్కడ చూసి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మనీ దొబ్బేసేదానికి తను చూసేది కదా నన్ను ఎప్పుడు రోల్ ప్లేకి తీసుకుని బిఫోర్ అని చెప్పి చెప్తుంటే, అదైతే రోల్ ప్లేకి నువ్వు అడగాలనుకుంటున్నావు కదా! అదేం లేదు. పెద్ద ఓనర్స్ దగ్గరికెళ్ళిపోయి మేము వాళ్ళని అమ్మాయితో మైనస్‌తో పనుకునేలాగా చేశా అని చెప్పేసి తన యొక్క ఇదొక స్కామ్ అని చెప్పి చేసేస్తూ ఉంటావు. ఇంకా అలాగే తన దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకొని ఉంటావు. అంటే ఏం లేదు అమ్మాయిని యూజ్ చేసేసి పెద్దోళ్ళ దగ్గర నుంచి డబ్బులు సంపాదించడమే. అంటే అది దాన్ని చూసి కదా తేడాగాడు అయిన వెంటనే చాలా అంటే చాలా కోపం వచ్చేసి ఉంటది. ఇంకా స్ట్రెయిట్‌గా పోయి నా కొడుకుని సావగొట్టేదానికి వెళ్తుంటాడు. ఇంకా అమ్మాయి అక్కడ ఉంటది. కానీ ఇదో నాకు అసలు క్లయింట్‌తో మీటింగ్ ఉంది. కాబట్టి కాస్త నేను లేట్‌గా వస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. అలా స్నానం చేస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండబోతుంది. ఎందుకంటే నేను ఒక అమ్మాయితో మాట్లాడబోతున్నాను. అమ్మాయిని ఎసుకోబోతున్నాను అని చెప్పి తను అలా చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను చూసి అలా వచ్చేసాను చాలా వెయిట్ చేశాను అనుకుంటా కదా అని చెప్పి చెప్తుంటే ఇక్కడ డానియల్ వచ్చేసింటాడు. చెత్త నా కొడకా అమ్మాయిలు ఒక చిన్న పిల్లలతో అట్టాడుకోవాలనిపిస్తుందా? చెప్పేసి మన డానియల్ గాడు పరిగెత్తుకుంటా మరి వచ్చి ఉంటాడు. ఎవర్రా రే ఎదవ నా కొడకా అని చెప్పేసి తను అలా మన డానియల్ గాడిని తిడుతూ ఉంటది. నేనెవరా నీకు అనవసరం అదంతా. ఫస్ట్ నేను సావగొడబోతున్నాను అని చెప్పి చెప్తుంది. ఈడ నుంచి వచ్చా అని చెప్పి చెప్తుంటాడు. తను కూడా సావగొడుతూ ఉంటది. ఓహో! నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ? అని చెప్పి తను చెప్పేసి కొడుతుంటాడు. డానియల్ నా కొడకా నీకు ఇక్కడ ఏం పని? అయినా నువ్వు మా పనులు మొత్తం నువ్వు ఏలు పెడుతున్నావు అని చెప్పి తను తిడుతూ ఉంటాడు. అసలు ఏం చెప్తున్నావురా అని చెప్పేసి మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? డానియల్ గారు ఇక్కడి నుంచి పారిపోండి. మా ఫాదర్ చాలా మంచోడు కాదు. అయినా దాన్ని మా డబ్బులు సంబంధించి ఇదేవే అని చెప్తే ఓహో! తను మీద నీకు అసలు కేర్‌గా ఉందని చెప్పి చెప్తుంటే ఏ బీచ్ నువ్వు మాట్లాడబాక గుద్దం మూసుకొని చెప్తుంటే ఒక మాట చెప్పు నేను నిన్ను సేవ్ చేయను అని చెప్పి అది చెప్పు చాలు. నేను నిన్ను సేవ్ చేస్తాను అంతే. నన్ను కాపాడండి చాలు అని చెప్పి చెప్తూనే కదా సరే నీదంతా నేను టేక్ కేర్ చేసుకుంటాను. నువ్వు కామ్‌గా అని చెప్పి చెప్తుంటే ఆహా! నువ్వు హీరో అని చెప్పి ట్రై చేస్తావా అని చెప్పేసి తన పరిగెత్తుకొని వచ్చి కొట్టా అని చెప్పి ట్రై చేస్తుంటే ఎదవ నా కొడకా అని చెప్తే డానియల్ గాడు ఒకే ఒక చెంప దెబ్బతో వాడిని చుట్టూ తిప్పేసని ఉంటాడు. తను తిరుగుతూ వెళ్ళిపోయి కింద పడిపోయి కూడా పడిపోయి ఉంటాడు. ఇంకా దాన్ని చూసి ఇంట్లో అందరూ షాక్ అయిపోయి ఉంటాడు. ఎందుకంటే ఒకే ఒక దెబ్బతో తను ఎలా పడిపోయాడని చెప్పేసి.
ఇంకా తర్వాత యూ మదర్ ఫకర్ అని చెప్పేసి వాడు దయాలు కడితే రెడీ అయిపోయి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళని సాగొట్టేసడానికి ఇంకా అలాగా వాళ్ళని సాగొట్టేసి ఉంటాడు. డాడీ మీరు బాగానే ఉన్నారు కదా అని చెప్పి చెప్తుంటే ఓహో హాస్టల్ అసలు హాస్టల్ అక్కడ ఏం జరుగుతుంది అలాగే చూసగల మీ ఫ్యామిలీని నువ్వు కాపాడుకున్నా దానికి వచ్చాను అయినా నీ ఫ్యామిలీ మాత్రం పిలువ అని చెప్పేసి కదా మా మా కొడుకు మా నాన్నని కొడతాను నువ్వు అని చెప్పి ఇంకోటి మా డాడీ వాళ్ళని ఒకే డబ్బుతో సాగొడుతూ ఉంటాడు. దాని చూసి ఇంకెళ్ళందరూ అసలు ఏందో ఇంత మాస్టర్గా ఉన్నా అని చెప్పేసి అందరూ అడుస్తూ ఉంటాడు. ఇంకా డాడీ కడితే ఎవరిని వదలకుండా కొడుతూనే వెళ్ళిపోతుంటాడు. ఇంకోటి కూడా ఫైట్ చేయడానికి ట్రై చేసింది డాడీ కూడా ఒకే అటాక్తో తను ఆపేస్తూనే ఉంటాడు. ఇంకా దాని తర్వాత మళ్ళీ చూసింది తను బ్లాక్ చేసేసాడు ఎట్లా చేశారా ఇది అని చెప్తే డాడీ కూడా ఒకే ఒక పంచ్తో తన ఫేస్ మొత్తం ఒక షేప్ అవుట్ చేసేసి ఉంటాడు. తెగితే గమ్ము తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి చెప్తుంటాడు. ఇక తండ్రి ఇక్కడ చూస్తుంటే మొన్నడితే అందరు తినండి దాంట్లో నా పేరు మీద అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇది నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్తే తను ఇప్పుడే ఒక ఫ్యూనల్కి వచ్చి ఉంటారు. ఫ్యూనల్లో ఇలా ఫుడ్ కూడా తినచ్చు అని చెప్పి ఇలా తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ఫ్యూనల్లో ఇలా ఫుడ్ పెట్టే వాళ్ళు కూడా పోయి హోమ్లెస్ వాళ్ళు కూడా పెట్టి తినచ్చు అని చెప్పి తెలిసిపోయి కదా ఈ జేమ్స్ గారు ఎక్కడికి వెళ్ళని చెప్తుంటే జేమ్స్ కడితే ఈ బ్యాస్టర్ నువ్వు ఆ డబ్బులు అది తీసుకుంటావు అని చెప్పింది. అక్కడ చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఈ పేరు మీద డబ్బులు పెడతా చూడండి ఆ డబ్బులు తీసుకుంటుంటే తన డబ్బులు తీసుకుని సైకో పట్న గుడికి అసలు ఏం చేస్తున్నారు అని చెప్పి హేగా పద నాకు మనం కూడా వెళ్దాం అని చెప్పి తనకి చెప్తూ ఉంటాడు. దాని చూసి నా కొడుకు మనల్ని ఇడికిచ్చేసాడని చెప్పి చెప్తుంటే మాకు ఇక్కడితో సంబంధం లేదు ఈ నా కొడుకు మా డబ్బు నా పర్స్ దొబ్బేశాడు చెప్పి మన జాస్మిన్ కూడా చెప్తూ ఉంటాడు అక్కడి నుంచి నా కొడుకు నా డబ్బులు నాకు ఇస్తావు లేదా రేపు నేను సాగొట్టమంటావు అని చెప్తుంటే ఏమంటారు నువ్వు కలిసి పదని కలిసి నేను పట్టుకొని పోదాం పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి ఉంటాడు. కొన్ని తీసుకునే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు. అక్కడ చూసి ఇలా నవ్వుతూ ఇంకా జేమ్స్ గారిని బయటికి తీసుకుని చేసి ఉంటాడు. ఇదంటే మన జాస్మిన్ చేసిన ప్లాన్ ఇదంట. ఇంకా సంగతి ఇక్కడ చూసావా నువ్వు డాడీ నువ్వు చాలా ప్రిటీగా నువ్వు చాలా అంటే చాలా సౌండ్ బాగుంది ఇక్కడ చూస్తుంటే సరే అయితే నైస్గా అని చెప్తుంటే అయినా నువ్వు చాలా అంటే చాలా మంచివాడి లాగా ఉన్నావు మాకు హెల్ప్ చేస్తాను చెప్తుంటే మన జేమ్స్ గారు అయితే ఏం మాట్లాడినాడు హెచ్ అనేది ఆ ఫ్యామిలీని హెడ్కి మాత్రమే ఇస్తుంటాడు ఫ్యామిలీ హెడ్కి మాత్రమే కాబట్టి ఆ హెచ్ అని మాడుకుంటే తను వర్క్ హాస్టల్లోని పార్ట్ బిలోనే ఒక పెట్టి హాఫ్ లెట్ ఉంటే తన ఫ్యామిలీ హెడ్ లాంటిది ఎప్పుడని చెప్తుంటాడు. కాబట్టి ఇదంటే రన్ అవే వాళ్ళని ఒక చోట జాయిన్ చేసుకుని ఉంటాడు. కానీ దీనికి హెడ్ అనే వాళ్ళు బిగ్ డే అని చెప్పి చెప్తుంటే సరే అయితే వాళ్ళ దగ్గరికి పోతాం పద స్ట్రైట్గా అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటాడు. సరే తన గమ్ము పనుకుని ఉంటాడు దాన్ని ఏం నెట్లేదు అని చెప్పేసి సరే అచ్చా ఈ స్టఫ్ మొత్తం బాగుంది గ్యాస్ పదండి వెళ్దాం దొరికినంత దోచుకుంటా అని చెప్పేసి ఇంకా స్టడీ వాళ్ళు ఒక చోటికి వెళ్తూ ఉంటాడు. స్టడీ వాళ్ళ హెడ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ హారం కొడుతూ ఉంటాడు మొన్నోడి అయితే స్టడీగా అరే ఆ తర్వాత పాక రాడు ఓల్డ్ వస్తా అని చెప్తుంటే ఓహో ఎవడు రైడు పొద్దున్నే సౌండ్ చేస్తున్నాడు అని చెప్తుంటే పొద్దున్న కదా లేదు రాత్రి రా అని చెప్పేసి వాళ్ళు వేసుకుంటాడు. ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఎవరు అయినా నువ్వు నీకు ఎక్కడేం పని అని చెప్తుంటే ఓ నీ మొహం చాలా బాగుందని చెప్పేసి నువ్వు చెప్తుంటే సరే రా చూసుకున్నా అని చెప్పేసి స్టైల్ కూడా మొహన్ కూడా పగలు కొట్టేసి ఉంటాడు. కళ్ళని కొట్టేసి తన చెట్టుని ఫ్యామిలీ హెడ్ అని చెప్పి రాసుకుంటారు. చూసి ఇప్పుడు నేను కూడా ఫాదర్ అని చెప్పేసారు కదా ఎవరు ఈ చట్న గురికి ఎవరు ఇక్కడికి తీసుకొచ్చి చెప్పి చెప్తుంటే అక్కడ స్టైల్గా మన ఆలివ్ యాంగర్ వచ్చేసి స్టైల్గా ఒక వెట్ వచ్చేసి వాళ్ళని సాగు కొడుతూ ఉంటాడు. అది మన జేమ్స్ గారిని బయటికి తీసేసి నువ్వు ఎవరు రే ఎక్కడి నుంచి వచ్చి ఇంటికి వస్తుంటే నేనా జేమ్స్ని నేను కూడా ఫ్యామిలీ హెడ్గా మాట్లాడుకుంటే ఓహో నువ్వు ఇక్కడ బాస్ అని చెప్పి ట్రై చేస్తున్నావా నేను ఇక్కడ బాస్ని అదే నేను హాస్టల్ని బిగ్ డాడీ అదే హాస్టల్ని క్రియేట్ చేస్తున్నాడు పార్ట్ బిని తన పేరు ఆలివ్ యాంగ్ అని చెప్పి మనకి ఇక్కడ రివీల్ అయి ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఆలివ్ యాంగ్ చూస్తున్నాను బిగ్ డాడీని నేను విన్నాను కానీ తన గురించి ఫస్ట్ టైం చూసే కదా షాక్ అవుతుందని చెప్పి చెప్పేసి కదా ఓహో నన్ను ఫస్ట్ టైం చూస్తున్నావా హాస్టల్ని బిగ్ డాడీ ఆలివ్ యాంగ్ నువ్వు చాలా బాగా నచ్చు కాబట్టి నన్ను ఫేస్ నీడ కొట్టేస్తాను చెప్పి తన ఫేస్ కొట్టుకుంటే తను స్టైల్గా కార్ తీసుకుపోయి తను గుడ్డేసా కదా తను కింద పడిపోయి ఉంటాడు. నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నావు నీ వల్ల నా కాల్ కూడా కాస్త బాగాలేదని చెప్తే నువ్వు నన్ను డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అయిపోయి కాబట్టి నీకు ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయని చేసే కదా ఏంద్ర ఇంటర్వ్యూ చేస్తాను నువ్వు థర్డ్ అంకుల్ కోసం ఇంటర్వ్యూ కోసం వచ్చావు టూ అంకుల్స్ తీసుకుని చేసే కదా ఓహో ఈ సెకండ్ టైం మీరు వచ్చు ఇంకో రోజు అంకులు ఫైట్ చేసానికి వచ్చారని చెప్పి చెప్పేసి చెప్తుంటారు. ఫస్ట్ అంకుల్ ఇంకా సెకండ్ అంకుల్ హాస్టల్కి చెప్పి తెలుసుంటుంది వీళ్ళ పేర్లు అక్కడ ఉంటే ఫస్ట్ వాడు ఫెయిల్ అయిపోయి ఉంటాడు. వాడు దేనికి వచ్చింటే తన ఎక్స్ గాడ్ డాగ్ మెంబర్ ఎందుకంటే దాన్ని జస్ట్ కనుక్కునే దానికి వచ్చాడు ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పి హాస్టల్ గురించి ఇక్కడ చూసి కదా ఓహో ఇక్కడ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోతుంది నేను చూడాలనుకుంటున్నాను చెప్పి వాళ్ళు ఏదైనా చెప్తుంటాడు ఇంటర్వ్యూ అని ఏం మాట్లాడుతున్నా అని చెప్తుంది. సరే అయితే ఇక్కడ నీకు ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాం దానికి ఇంటర్వ్యూ అంటే నువ్వు ఫైట్లో ఫైట్ అసలు గెలిస్తే చాలు నువ్వు థర్డ్ డాడీకి థర్డ్ అంకుల్గా అయిపోతావు అని చెప్పేసి కదా ఓహో అయ్యే చాలా బాగుంటుంది ఇది నేను కూడా ఫాదర్గా మడిపోవచ్చు చాలా బాగుంటుంది దానికోసం ఫిజికల్ కలెక్ట్ చేసుకుంటాను చెప్పేసి కదా సారీ నేను తప్పు చేసామని చెప్పేసి ఇక్కడ నుంచి చెప్తుంటాం మన టాలెంట్ గారి దగ్గరకు వచ్చేసి ఎందుకంటే ఇక్కడ చూసి నా చట్న కొడుకులు ఎందుకు నన్ను చూసుకున్నాను నా వైఫ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసారు కదా డాడీ ఇంకా మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూసి అమ్మాయి రన్ అవే అమ్మాయి కాబట్టి తను యూస్ చేసుకుని మీరు చదువు నాకు నచ్చట్లేదు ఇప్పుడు మన డాడీ కలవాలి నన్ను సాగుడేసి నన్ను కూర్చోబెట్టేసి ఉంటాడు. అయినా ఇప్పుడు మీ హెడ్ని ఎలా కలవాలి నేను ఎందుకంటే హాస్టల్లో ఎవరో ఒక హెడ్ ఉంటారు కదా అని చెప్తుంటే నాకు ఆ హెడ్ని ఎలా కలవాలి మాకు తెలియదు కానీ అంత ఫోన్లోనే మాట్లాడుకుంటాం అబ్జర్వ్ అని చెప్పి చెప్తుంటే సరే ఆ ఫోన్ ఎక్కడ అని చెప్తుంటే అది నా స్కూల్లోనే ఒక చిన్న పెట్టి దగ్గర ఉంది తను వస్తే మీకు ఇస్తాను అని చెప్పి చెప్తుంటే తనకు ఎక్కడున్నాడు అని చెప్తుంటే తను ఎక్కడున్నాడు నాకు తెలియదు మ్యాక్సిమం ఈ విషయం తెలిసిపోయింది ఇక్కడికి వస్తూ ఉంటాను అని చెప్తుంటే సరే అయితే అన్న కొడుకు వచ్చి నాకు తెలియాలి ఎందుకంటే ఆ హాస్టల్
ఇద్దరిని నేను కలవాలి. ఎందుకంటే నా కొడుకుని ఫస్ట్ నేను డిస్ట్రాయ్ చేయాలని చెప్పి చెప్తుంది. మాట్లాడుతున్నాను చాలా అంటే ఆ యంగ్ పర్సన్ దగ్గర నా ఫోన్ ఉంటుంది కాబట్టి తను వస్తే మీకు ఖచ్చితంగా నేను ఇస్తానని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. ఎంత తొందరగా తను ఇక్కడికి రావాలి అని చెప్పి తను ఇలా ఆర్డర్ చేస్తూ ఉంటాడు. మనోడైతే భయపడుతూ ఉంటాడు ఇక్కడ. ఇంకా దాని తర్వాత ఇంకా సీన్ వచ్చేసింది. వాళ్ళు యంగ్ ఆ యంగ్ పిల్లాడు కూడా ఇక్కడికి వచ్చేసింటాడు. నా కొడుకు నువ్వు ఎవరు రారే మా ఫాదర్తో ఫైట్ చేస్తుంటాడు కదా వాళ్ళని కూడా సాగుట్టేసి ఇంకా చూసి వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ కూర్చునేసాడు కదా వాళ్ళకి నేను పని పెట్టేసి ఉంటాడు. సరే ఆ ఫోన్ నాకు తిరిగి ఆ ఫోన్ నాకు ఇవ్వు అని చెప్పేసి చెప్తుంటారు. మేము ఏం చేయలేకపోతున్నాం గివ్ మీ ఆ ఫోన్ అని చెప్పి చెప్పేసి కదా ఇంకా వీళ్ళందరూ ఎలిజాంగ్ అయితే వీళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆలివ్యాంగ్ ఇక్కడ ఫైట్ చేస్తుంటాడు. నువ్వు చాలా వీక్గా ఉన్నావు కానీ చాలా అంటే చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నావు. అయితే ఫైట్ చేసి సారీ ఆలివ్యాంగ్ కాదు తన థర్డ్ అంకుల్ వీళ్ళతో ఫైట్ చేస్తుంటాడు సెకండ్ అంకుల్. ఇంకా ఇక్కడ చూసింది వాడితే చాలా గట్టిగా కొట్టించుకుంటున్నాడు. ఒక డబ్బా కొట్టట్లేదు. తను చాలా స్ట్రాంగ్ అని చెప్తుంది. ఓహో స్ట్రాంగ్గా బరే పొంగునా కూడా తను ఎందుకు నీతో అటాక్ చేయట్లేదు నీ ఫేస్ మీద డిజైన్ చేస్తున్నారా నీకు అసలు కనపడట్లేదు చూసి కూడా ఒకసారి అని చెప్పేసి తన మన ఆలివ్యాంగ్ అయితే నవ్వుతూ ఉంటాడు. తన ఫేస్ మీద ఒక స్టార్ డిజైన్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి నా కొడక నువ్వు ఎవర్రా నువ్వు అని చెప్పేసి తను అలా ఫైట్ చేస్తూ ఉంటాడు. మనం నేను సాగొడుతూ ఉంటాడు. దాన్ని చూసి అసలు నా కుడికి ఎవర్రా ఎక్కడి నుంచి పట్టుకుని వచ్చారా అని చెప్పి చెప్తుంటాడు. అలాగే తను ఒకే ఒక ఏళ్ళతో పట్టుకుని తన ముఖం దూరం చేసి కాలు కట్టి కొట్టేస్తుంటాడు. వావ్ చాలా బాగా నచ్చింది నువ్వు ఇంటర్వ్యూలో పాస్ అయిపోయావు అనిపించి మన అదే చెప్తే నా హ్యాండ్ మెసేజ్ మీకు తెలియదు అనుకుంటున్నా. అలాగే నాకు ఈ ఏళ్ళు కూడా విరిగిపోయింది పర్వాలేదు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి మీతో ఫైట్ చేద్దాం అని చెప్పేసి తనకి నుంచి చాలా నవ్వుతూ చెప్తూ ఉంటాడు. తను చూసి మన నీ ఛానల్ అంటే చాలా స్ట్రాంగ్ అయ్యి నాకు బాగా నచ్చాడు. అదే తన డిజైన్ కూడా తను కంప్లీట్ చేసేసి ఉంటాడు. సరే నేను పోతా ఇక్కడ నుంచి నాకు బాగా నచ్చింది చెప్తే హే నువ్వు ఆ డాల్స్ నీకు వద్దా అని చెప్తే డాల్స్తో ఫైట్ చేస్తాను నీతో అని చెప్పేసి అలా సరే ఫైట్ చేద్దారా అని చెప్పి చెప్తుంటే భయపడి వెళ్ళిపోతుందని చెప్పుంటే అప్పుడే డాల్ పట్టుకుని చప్పని కొట్టేస్తూ ఉంటాడు. అలా కొట్టేసాక ఓహో ఈరోజు అంతా స్కామ్లు చేస్తే మీకు ఆ విషయం తెలీదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. చాలా కొట్టేసాక ఇప్పుడు చాలా విధిగా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ఫినిష్ అయిపోయింది. అక్కడ తన డిజైన్ కూడా కంప్లీట్ చేసేసి ఉంటాడు. నువ్వు నాకు బాగా నచ్చావు నీ డిజైనింగ్ కూడా బాగా నచ్చింది నువ్వు ఇంకా టాడం అని చెప్పేసి ఇంకా డాన్ గారు తను తెలిసిన వెంటనే తను అక్కడికి పరిగెడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ లొకేషన్ అక్కడ ఉంటుందని చెప్పి తను చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ వెళ్ళిపోయి ఆ హెడ్ నోట్ ఇచ్చారని చెప్పేసి తన అక్కడికి వెళ్తుంటే తన మెసేజ్లో మిమ్మల్ని కలవాలని చెప్పి పెట్టుంటాడు. హలో కీవర్డ్ అనేసి కదా సరే అని చెప్పి తన కీవర్డ్ని రిప్లై కూడా ఇచ్చేసి తను పెట్టుంటాడు. ఎఫ్ఆర్ అని పెట్టుంటాడు. కన్ఫర్మ్డ్ అని చెప్పి చెప్తుంటాడు. ఎఫ్ఆర్ అంటే ఫ్యామిలీ రిక్వైర్మెంట్ మా ఫ్యామిలీ సైడ్ నుంచి ఒకరు వచ్చాడని చెప్పేసి చెప్తుంటాడు. కానీ నిజం చెప్పాలంటే ఎఫ్ఆర్ అంటే ఒక ఫెయిల్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంటాడు. కాబట్టి ఫెయిల్ రిపోర్ట్ అని చెప్పి ఫ్యామిలీ డీటెయిలింగ్ అని చెప్పేసి కదా తను అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ కీవర్డ్ న్యూస్ చేసే కన్నా ఇక్కడికి వచ్చేసని చెప్పి చెప్తుంటాడు. దేహాలకి అక్కడికి వెళ్ళిన తర్వాత నిజం తెలిసి ఉంటుంది. అక్కడ ఎవరు ఉండరు కానీ ఇక్కడ ఫైట్ చేయడానికి తెలిసి ఉంటుంది. సరే అయితే నాతో ఎవరు ఫైట్ చేస్తారు రాని అని చెప్తుంటే అక్కడ అలీవ్యాంగ్ కూడా పైన నుంచి చూస్తున్నాడా లేకపోతే ఎక్కడికి వెళ్ళాడు తెలియదు కానీ అలీవ్యాంగ్ ఇక్కడ బిగ్ డాడీ ఇక్కడ కాబట్టి అలీవ్యాంగ్ ఫైట్ చేసేదానికి మన దేహాలు కూడా రెడీ అవ్వచ్చు. ఇంకా అలాగే ఆయనతో ఫైట్ కూడా పడేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కదా. అన్నది ఇక్కడ చూసే కల్లా అసలు ఏం మాట్లాడుతున్నావు ఆయన డ్యామ్ ఈ మిషన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి నాకు బాగా నచ్చింది. సరే నేను మిషన్ నేను తీసుకుంటాను కానీ ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒకటే కాబట్టి ఒక ఫోన్ తీసుకోమని చెప్పేసి కదా అవునా ఇదంటే నాకేనా అని చెప్పింది. అవును నీకేం కాదు ఏదో ఫోన్ తీసుకుని వెళ్ళిపోని చెప్పేసి కదా ఇంకోటి కాదు సరే అయితే నేను ఒక ఫోన్ తీసుకుని పోతాను నీ చేయాల సరే నువ్వు ఏం కాదు తీసుకో నువ్వు ఇంటర్లో సెటిల్ అయిపోయి కాబట్టి నువ్వు కూడా హాస్టల్ పెట్టిన సరే అన్న నేను వెళ్తాను అబ్బాయి అన్న రేపు ఎప్పుడైనా పని వస్తే ఫోన్ చేయను నేను ఇక్కడికి వచ్చేస్తాను నాకు ఖచ్చితంగా అని చెప్పేసి తను మాట్లాడుతుంది మన ఆలివ్యాంగ్ గారి దగ్గర నుంచి దొబ్బేసి ఉంటాడు. కొంచెం కల్లా అన్న అసలు ఫోన్ తీసుకుని వెళ్ళిపోయి చెప్తే సరే బాయ్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయని చెప్పేసి ఏం మాట్లాడుతున్నాను చెప్తే అన్న నాకు తెలిసి మన ఫోన్లన్నీ దొబ్బుకుని వెళ్ళిపోయినట్టున్నాడు అన్న అని చెప్పి చెప్పేసి కల్లా మన ఫోన్ ఒకటి కూడా లేదు ఆ పక్కన కూడా మా ఫోన్ డబ్బులు వెళ్ళిపోయింది చెప్పేసి తను ఒక దాలో ఒకటి వదిలేసి ఉంటాడు ట్యాంక్ అని చెప్పి నోటు పెట్టి ఇది నా కొడుకుని నేను జాగ్రత్తగా చూసుకుంటా నా కొడుకులాగా చూసుకుంటున్నాను కానీ నా కొడుకు నా ఫోన్లన్నీ డబ్బుకుని వెళ్ళిపోయాడు అసలు నా కొడుకు ఎక్కడ ఉన్నారు అసలు నా గురించి ఏమనుకుంటున్నాను చెప్పి తన పరిగెట్టుకుని వెళ్ళి ఉంటాడు. కొంచెం కదా ఆ ఫ్యామిలీ హెడ్ కానీ సాగు కొడుతూ ఉంటామన్నాడు. నా కొడుకు ఏదంటే నీ వల్ల చెప్పి తను జీపీఎస్ జాక్ చెప్పుకొని వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది వాడు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఎడుగుతూ ఉంటాడు. ఇంకోటి తిరిగి అక్కడికి పరిగెట్టుగా వెళ్తూ ఉంటాడు. ఇక్కడ జపనీస్లో మాట్లాడుతూ వెళ్ళిపోయి ఉంటాడు. డ్యామ్ షిట్ తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాలా సేఫ్ అయిపోయింది. తను చాలా గట్టిగానే ఫైట్ చేసాడు. చాలా స్క్రామ్ యూస్ చేశాడు కానీ నువ్వు చాలా గట్టిగానే ఫైట్ చేసావు. తను నాకు అంత ఈజీగా అనిపించలేదు. తన ఫైటింగ్ స్కిల్ కూడా బాగుంది. తను టూల్స్ యూస్ చేస్తున్నాను చెప్పి చెప్తుంటే బాగున్నా చాలా బాగా చాలా ఫోన్లు దొరికేసి అని చెప్పి చెప్తూ ఉంటాడు. న్యూబీ వచ్చింది ఎఫ్ఆర్ అంటేనా ఫేక్ రిపోర్ట్స్ ఎవరో వస్తాం మన వైపు అని చెప్పి చెప్తున్నారు. ఎఫ్ఆర్ చాలా మంది వచ్చేటట్టున్నారు. ఎఫ్ఆర్ అంటే ఫాల్స్ రిపోర్ట్ కాబట్టి దమ్మకరంగా వాళ్ళందరూ ఇరుక్కుపోయి దాని దగ్గరికి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ ఇక్కడ నుంచి డానియల్ కానీ మా బయటికి వెళ్ళి సాగొట్టేసి ఉంటారు ఫేక్ రిపోర్ట్ కాబట్టి అక్కడికి వచ్చేసా కదా ఓహో ఫేక్ రిపోర్ట్ వచ్చి చాలా రోజులు అవుతుంది కాబట్టి సరే నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనకి ఇది అంకుల్స్ ఇంటర్వ్యూ కాదు కాబట్టి ఖచ్చితంగా నేను పర్సనల్గా నేను ఫైట్ చేస్తాను. అలాగే బిగ్ డాడీ కూడా వెళ్ళాడు కాబట్టి నేను సాగొట్టేసి అని చెప్పి చెప్తూ ఉంటాడు.
ఇంకా ఏంటంటే నేను సాగొట్టేదానికి రెడీ ఉంటున్నాను. నా కొడుకు నన్ను చాలా గట్టిగా కాబట్టి సరే అని చెప్పి డైలాగ్స్ టక్కన ఒక దెబ్బతో కొట్టేస్తుంటాడు. మాట్లాడుతాం పక్కన పెట్టు. ఫస్ట్ మీరు ఎక్కడుండైతే ఓహో! అది తగిలిందని చెప్తున్నావా? తగలట్లేదు. నాకేం కాలేదు చూసావా అని చెప్పి చెప్తుంటే డైలాగ్ అయితే షాక్ అయిపోయి ఉంటాడు. ఎందుకంటే అంటే దెబ్బ కొట్టినా కానీ వాడికేం కాకపోయేసరి కదా! ఇంక మా నాన్నగారు దాన్ని ఆగకుండా ఫైట్ చేస్తూనే ఉంటాడు. దాన్ని చూసి కదా సెకండ్ రౌండా? మళ్ళీ సెకండ్ అయ్యాక నాకేం కాలేదని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడు మా డానగాడిని తిరిగి కొట్టుంటాడు వాడు. దాన్ని చూసి కదా ఓహో! నీ అడ్డాకనే బాగుంది అని చెప్పి చెప్తుంటే ఇంకా డానగాడితే ఏందని చెప్తుంటే తను చైనీస్‌లో మాట్లాడు జపనీసో, చైనీస్ ఏదో మాట్లాడుకొని మనోడితో ఫైట్ చేస్తుంటాడు. మన డానగాడైతే ఈళ్ళు ఎట్ట ఫైట్ చేయాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. మన డానగాడి మీదైతే పంచులు వర్షం అయితే కురిపించేసింది తన మొహం మీద. ఇంకా డానగాడు అట్టలాగా చేసి అప్పుడే వాడొచ్చి తన డానగాడిని మెడ పట్టుకొని తన లాకెట్ తన చేతిలో ఉన్న కీ చైన్ అదే చైన్ కూడా లాగేసుకొని ఉంటారు వాళ్ళు. ఇంకా అలాగా పడిపోయి ఉంటాడు డానియల్ గాడు. ఇంకా వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు కానీ ఒకడుంటే ఎవరిని ఓడించగలరు. కానీ వీళ్ళిద్దరు కానీ కలిసి ఉండమంటారు. వీళ్ళు ఎవరన్నా ఓడించగలరు. నేను ఇక్కడికి కొరియాకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళని అంగుల్స్ అని పిలుస్తాడు. వీళ్ళిద్దరు చాలా ఈ పని అయిపోయిందని చెప్పి కొడుతుంటే డానియల్ అప్పుడే మన గన్‌గాడి మూవ్‌ని కాపీ చేసేసి ఉంటాడు. అలా తను బెజిలియాకి యూజ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. తను చూసి ఇక్కడ ఈ టెక్నిక్‌లో చాలా బాగుంది. నువ్వేంది మార్షల్ ఆర్ట్స్ యూజ్ చేస్తున్నావు. నీకు ఎక్కడ నేర్చుకునేది అంట అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి ఇప్పుడే కదరా బాక్సింగ్ యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ యూజ్ చేస్తున్నా అని చెప్పి చెప్తూ ఉంటే అది నా స్పెషల్ టెక్నిక్ అని చెప్పి చెప్తుంటాడు. ఐయామ్ సారీ అంటే ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి మన చైనీస్ అని చెప్పుంటాడు. ఇంకా స్ట్రైట్‌గా వీళ్ళందరూ ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. తను కూడా చాలా గట్టిగానే కొట్టుంటాడు. తను కౌంటర్ అటాక్ యూజ్ చేస్తూ ఉంటాడు. తను చూసి తను కాపీ చేస్తున్నాడు ఇదంతా నాకు అర్థం కావట్లేదు. ఈ టైంలో తను పెద్దగా చూస్తుంటాడు. మనోడు కాపీ చేస్తూ ఉంటాడు. కానీ కాపీ చేసింది సాదా సీదా పెట్టినది కాదు. తను గన్ పార్క్‌ని కాపీ చేసి ఉంటాడు. రండ్రి నా కొడుకులారా చూస్తున్నాను కానీ అని చెప్పేసి మన గన్ గాడైతే అదే మన డానియల్ గాడైతే వాళ్ళ మీద అందరికి తెప్పిస్తుంటాడు. గన్ పోసుకొచ్చేస్తుంటాడు. ఇక్కడ చూసి మన జాస్మిన్ చూపిస్తుంటాడు. జాస్మిన్‌కి మనోడు జెర్మీ గాడు ఇదంతా ఇచ్చుంటాడు. అదేంటంటే ఇది నీ కాడ పెట్టుకో నీకు చలేసినప్పుడు బాగా పనికొస్తది. ఒరేయ్ అది మా సన్ స్లోగా రా చలికి పనికొస్తుంది అంటే ఇక్కడ కదా జర్మనీ గాడు చేసుకుంటే అక్కడికి ఎవరో వచ్చుంటాడు. అక్కడికి వచ్చేసింది నేను ఇక్కడ కనిపెట్టేశాను జాస్మిన్ అని చెప్పేసి చెప్తుంటాడు. అక్కడ ఎవరో కాదు మన జాక్లీ గాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేసావు? షిట్ నీ ఇక్కడికి వచ్చేసాను మీరా ఇదంతా చెప్పింది నా వల్ల కావట్లేదు ఇప్పుడు నాకు బాధగా ఉన్నాయి బిడ్డ నడుస్తుంటుంది. ఇక్కడ చూడగల జాస్మిన్ కూడా వచ్చేసి ఉంటాడని చెప్పి ఉంటాడు. కానీ వాడందరూ ఫోన్లో డబ్బులు వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా అలాగే మా దగ్గర ఎటువంటి ఫోన్ లేదని చెప్పి తను చెప్తుంటాడు. జేమ్స్‌గా ప్లీజ్ రా నన్ను కాపాడరా అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. జేమ్స్‌గా కాపాడండి నీ బొట్టలో నీ పోయిన చెప్పన్నట్టు ఈసారి చెప్పను కాబట్టి నేను వదిలేస్తాను. ఫస్ట్ ఇక్కడ నుంచి డబ్బే అలాగే నేను ఒక వుల్ఫ్‌ని అయితే కాదు నిన్ను ఖచ్చితంగా భయపెడతాను బాగా అలవాడు అప్పుడు నేను భయపడి మరి నేను సాగొట్టేస్తాను. తనకి నేను నిజం చెప్తున్నాను అని చెప్పి తను చెప్తుంది. ఓ మై గాడ్ ఇక్కడ చాలా మంది గెస్టులు వచ్చినట్టున్నారు అని చెప్పేసి తను అక్కడికి వస్తూ ఉంటాడు. తను చూడగల మై ప్రిన్సెస్ అని చెప్పి తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అక్కడ చూడగల జేమ్స్ ఇతన్ని ఆల్రెడీ చూసాను రే నా కొడుకు నీ ఫ్రెండ్ ఎట్టున్నాడు అని చెప్పి చెప్తుంటే నా ఫ్రెండ్ ఎవరు అని చెప్పి స్టైల్గా సాగుడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తన దగ్గర నా ఒకే ఒక అటాక్కి వాళ్ళని తిరిగి మరి మూలాడ పడిపోయి ఉంటాడు. దానివల్ల తన చేతిలో పెట్టే ఫోన్ కింద పడిపోయి ఉంటాయి. ఇక్కడ నుంచి జేమ్స్ గారు నాకు ఫోన్ ఉంది నా ఫోన్ దొంగిలించి నీ నా కొడుకే అని చెప్పి చెప్తుంటే అదే నీ ఫోన్ ఇప్పుడు దాకా నీ దగ్గర లేదా అందుకే నేను చేస్తాను అని చెప్పి చెప్తుంటే ఇక్కడ అంకుల్ ఎక్కడ చూపిస్తున్నాడు నువ్వు చాలా చాలా లక్కీగా ఉన్నావు ఈ టెక్నిక్స్ చాలా ఫాస్ట్‌గా చేస్తున్నావు చెప్తుంది. అయితే రాహేసి మళ్ళీ చూసుకున్నావు ఎవరో నేను చూసుకున్నాను అని చెప్పి అంతా ఫైట్‌కి అయితే దిగిపోయి ఉంటాడు. డానియల్ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ సెకండ్ అంకుల్‌ని కొట్టేదానికి ట్రై చేస్తుంటాడు. డానియల్ కూడా స్ట్రెయిట్‌గా పోయి తన బ్రెజిలియన్ కిక్ యూజ్ చేస్తానికి అదే గన్ పార్క్ కిక్ యూజ్ చేసానికి ట్రై చేస్తుంది. మళ్ళీ అదేనా అని చెప్పేసి అని చెప్తుంటే తను బ్లాక్ చేసానికి ట్రై చేస్తుంటాడు. కానీ అది చాలా అంటే చాలా గిడ్డంగా కొట్టేసారు కదా ఆ డ్యామేజ్ కూడా బ్రెజిలియన్ క్రిక్ దీంట్లో ఎప్పుడు పవర్ ఉంటుంది నాకు తెలుసు ఇది సెకండ్ టైం నేను కొడతా అని చెప్పి చెప్తుంటే ఇంకా డానియల్ గడైతే ఓని సాగు కొట్టేసేదానికి తను పంచ్ కొట్టేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాన్ని లోకడికి చేసి తను అప్పటికట్టు తను భయపెట్టేసి సప్పని కొడుతూ ఉంటాడు. ఇంకా అలాగే తన ఫేస్‌ని అయితే కొడుతూ ఉంటాడు. ఇంకా అలాగే తన ఫేస్‌ని కూడా ముక్కలు చేసేదానికి చాలా అంటే చాలా ఎక్కువ ప్రయత్నాలే చేస్తూ ఉంటాడు అదే మన డానియల్ గాడైతే. ఇంక మన డానియల్ గాడైతే ఇంకా ఫైనల్లీ వాడిని అంటూ చూసేస్తా అని చెప్పి అనుకునేసరికల్లా అప్పుడే ఫస్ట్ అంకుల్ వచ్చేసి మన సెకండ్ అంకుల్‌ని కాపాడేసేదానికి దాన్ని డిస్ట్రాక్ట్ చేసేదానికి నా కోట్ మీద తీసేసుంటే మరి దాన్ని ఈజీగా దాచేసి ఉంటాడు. ఓ నువ్వు దాన్ని చూసేసావా? వీడని చెప్తుంటాడు. స్టేడియం నాకు కనపడక మన డానియల్ గడితే దాన్ని పట్టేసుకొని ఉంటాడు. దాన్ని చూసేసి ఇంకా చాలా మంది రావాలి. ఇంక నా కొడుకుని ఎట్ట ఓడించాలో నాకు అర్థం కాలేదు. తను ఒక చిన్న పిల్లోడు కాబట్టి చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాడని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా డానియల్ గాడిని కాలు పట్టుకొని ఇంకా ఫస్ట్ అంకుల్ వచ్చేసి స్ట్రెయిట్‌గా వచ్చేసి మన డానియల్ గాడిని మొహం పగలగొట్టడానికి ప్లాన్ వేస్తూ కూర్చుంటాడు. ఇంక అప్పుడే డానియల్ కూడా ఆ నీ టెక్నిక్‌ని ఎట్టలోకి ఆపేదానికి ట్రై చేసేస్తూ ఉంటాడు. ఇక దాని తర్వాత ఓహ్! నువ్వు చాలా అంటే చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నావు చెప్పి తను చెప్తుంటాడు. ఇక్కడ చూసేకల్లా వాళ్ళు ఫస్ట్ మన జా జేకిమ్‌ని ఫైట్ చేసడానికి వెళ్ళి ఉంటాడు. ఎందుకంటే జాక్ 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 కిమ్‌ని ఫైట్ చేయడానికి ఉంటాడు. కానీ జాక్ కిమ్ అయితే మీరు చాలా చాలా పవర్‌ఫుల్. కానీ మీ ఇద్దరు గాని ఒక్కరుంటే ఫైట్ చేయలేరు గానీ మీ ఇద్దరు గాని కలిసి గాని ఉంటే నన్ను ఈజీగా ఓడించొచ్చు. ఎవరినో ఒకరిని ఓడించొచ్చు. కానీ బిగ్ డీల్స్ మీకు పని లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే బిగ్ డీల్స్ మీలాంటి వేస్ట్ గాల్ని అరేంజ్ చేసుకున్నాడు. కాబట్టి ప్లీజ్ మీరు ఇంకెక్కడికైనా వెళ్ళండి. మిమ్మల్ని ఎవరైనా జాయిన్ చేసుకోవచ్చు. అప్పుడే మన ఆలివియన్ గాడు వచ్చేసి ఈయన్ని జాయిన్ చేసుకొని ఉంటాడు. వీళ్ళకి అంకుల్ పొజిషన్ అనేది ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే ఈ
పార్టే పర్బీకి ఉంటుంది. ఇది పార్టే వర్కర్స్ ఇది కాబట్టి. దాని ఇక్కడ చూసారా మా క్రూ హెడ్ మమ్మల్ని కాపాడాడు. కాబట్టి నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తామని చెప్పేసి ఇంక మన గంట ఫైట్ అది మన డానియల్‌తో ఫైట్ చేసానికి రెడీ అవుతుంటాడు. ఇంకా సరే అయితే అందరం ఫైట్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తుంటే రైల్వే స్టేషన్ దగ్గర ఎవరో కింద మెట్రో దగ్గర ఒకడెవడో సావగొడుతూ ఉంటాడు. ఆ టెక్నీషియన్ మనం చూస్తుంది ఎక్కడ చూసినట్టుంది కదా! కానీ ఎవడో కాదు. మన ఇటలీ. అదే మన వాస్కో. వాస్కో గాడైతే దూరం పెట్టుకొని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అమ్మాయిని చూస్తుంటే అమ్మాయిలు మీరు ఇక్కడ ఉన్నారా? అసలు వర్కర్స్ అసలు ఏం చేస్తున్నారు? అసలు నాకెక్కడికెళ్ళినా గానీ ఏ రన్‌వే వాళ్ళ అన్నతో ఒక లీడర్‌గా మారిపోయాను. నేను ఇక్కడికొచ్చింది జస్ట్ ప్యాన్ పీపుల్‌ని ఓడించడానికి. కానీ మన వాస్కో పుట్టింది ఒక గాడ్ లీడర్‌గా. నేను హోమ్‌లెస్ వాళ్ళకి కింగ్‌గా మారిపోయాను. ఎట్టయ్యానురా నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. మీరు పుట్టిన బర్నకల్స్‌ని ప్రొటెక్ట్ చేసేదానికి అని చెప్పేసి ఇంకా హోమ్‌లెస్ వాళ్ళు కూడా అదే చెప్తుంటారు. ఇంకా బర్నకల్స్ అంటే ఫైన్ సరే అయితే మీరంటే ఎవరు? మీరు హాస్టల్‌కి సంబంధించిన అంతే. ఓహ్! మేము హాస్టల్‌కి కాస్త సంబంధించినోళ్ళమే అని చెప్పి చెప్తుంటాడు. ఓహ్! పిల్లల్ని తీసుకునే విధంగా మా మదర్ ఇంకా ఫాదర్ వస్తారని చెప్పేసి అలా ఇక్కడికొచ్చేసి ఉంటాడు. ఇది ఓహ్! మీరిక్కడున్నారా? సరే వెళ్దాం అని చెప్పి తను చెప్తుంటాడు. ఇది హాస్టల్ బి. వాళ్ళ దగ్గర క్యాపిటల్ హెచ్ అని ఉంటది. దాన్ని చూసి అలా వీళ్ళంటే ఏంది స్టడీలో ఫైట్ చేసి రెడీ అయిపోతున్నాడు. తన దగ్గర క్యాపిటల్ హెచ్ మన వాస్కో గాడు చూసిన వెంటనే ఆహా! ఈ నా కొడుకులు హాస్టల్‌కి సంబంధించిన వాళ్ళే ఈ క్యాపిటల్ హెచ్ ఉన్నోళ్ళ మీద సరే అయితే వాళ్ళతోని ఫైట్ చేస్తా ఉంటాడు అని చెప్పి చెప్తుంటాడు. యూ ఆర్ ఫ్రమ్ హాస్టలా అని చెప్పి అడుగుంటే ఏమంటారు అని చెప్పి చెప్తుంటే ఖచ్చితంగా వచ్చేసింది. మనోడికి 1 వర్సెస్ 2 అని స్టార్ట్ అయిపోయి ఉంటది. ఎవరైనా నా మీద అటాక్ చేయబోతున్నారు సేమ్ టైం. నేను ఎట్ట వాళ్ళ వైపు ఫైట్ చేయని చెప్పి అనుకుంటా ఉంటాడు. అప్పుడే ఇంకో స్టడీ అయిపోయి సెకండ్ అంకుల్ స్టడీ అయిపోయి మనోడిని కొట్టాలని చెప్పి అనుకుంటే నేనే ఫస్ట్ అని చెప్పి చెప్పుకుంటే అప్పుడే మనోడు అటాక్ డచ్ చేస్తుంటాడు. వెనక నుంచి ఫస్ట్ అంకుల్ వాడి మీద కొట్టుంటాడు. ఇప్పుడు నేను 2 సైడ్స్ ఎట్ట కవర్ చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తను చెప్తుంటాడు. తన మీదకి కౌంటర్ అటాక్ యూజ్ చేయాలనుకుంటే మనోడు ఈజీగా దాన్ని డాచ్ చేసుకొని ఉంటాడు. ఇద్దరు వాళ్ళ పొజిషన్స్ ఈజీగా పెట్టుకొని ఉంటాడు. ఒకరిని కొడుతుంటే ఇంకోటి దిగిపోయి ఉంటాడు. మళ్ళీ వాడు తన బిజీలో గన్ పాయింట్ మూవ్ ట్రై చేయాలనుకుంటే సెకండ్ అంకుల్ వచ్చేసి ఆ మూవ్ మధ్యలోని తన కాలర్ పెట్టేసి పడేసి ఉంటాడు. ఇప్పుడు కాదురా నువ్వు చేయలేని చెప్తే నిజంగా చెప్తుంది తను కొట్టని చెప్పి ఉంటే తను ఈజీగా తన కాలుతో తొక్కి తొక్కి మరి కొడుతూ ఉంటాడు మనోడిని. అలా మనోడికి రక్తం తెప్పించేసి ఉంటాడు. ఈ పని అయిపోయిందిరా అని చెప్పేసి మనోడిని మనోడు పని ఇప్పించేదానికి చేస్తుంటే తను చాలా చాలా కోపం పెట్టి కంటెంట్ ఈజీగా ఓడించచ్చు. ఇప్పటికీ చాలా వరకు మమ్మల్ని ఓడించామని చెప్పి చెప్తుంటాడు. అలాగే మనం జాక్లీ కూడా చాలా పవర్ఫుల్ పెట్టి కానీ మనం పట్టించుకోవాలని చెప్పి తను చెప్తుంటాడు. తను కూడా ఇలాగ మేము ఫైట్ చేసాం కానీ తను మమ్మల్ని ఈజీగా ఓడించేసాని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ ధ్యానం కూడా అయితే జటఫాన్ని ఫైట్ చేయాలని చెప్పి అర్థం కావట్లేదని చెప్పి అనుకుంటుంటాడు. అయిపోయింది నా పని అయిపోయిందని చెప్పి ఇంకా అనుకుంటుంటాడు. సేమ్ టైం మేము మా హెడ్ క్రూ అంటే లెవెల్లో ఉన్నాను. అప్పుడు కాదు మేము ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు తను మీకు చాలా ఫోన్లు అనేవి ఎగిరి పడుతూ ఉంటాయి. ఆ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడే ఒకటి ఫేస్ కొట్టి పడుకుని ఇసిరేసి ఉంటాడు. అక్కడికి వచ్చింది ఎవరో కాదు మన జాక్ లీగడు. అక్కడికి వచ్చేసి సిగరెట్ కలుస్తూ ఉంటాడు. స్టైల్‌గా కాలుస్తూ మీరు చాలా అంటే చాలా వీక్‌గా ఉన్నారని చెప్పి మన గన్నుకి పారిపోయిన డైలాగ్‌ని చెప్తుంటాడు. నా కొడకా స్మోకింగ్, నో స్మోకింగ్ అని చెప్పేసి ఉంటాడు. ఇంక దాని తర్వాత అయితే ఇప్పుడు నీకో ఫ్రెండ్ వచ్చాడా? ఈ ఫోన్ సెట్ నువ్వు తీసుకొని వచ్చావా? చాలా థాంక్స్ పిల్లడా. నా ఫోన్ తీసుకొని వచ్చా అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నావు? సరే అయితే అసలు ఈయన ఒక పిల్లోడు అన్నాడా? ఈ మాన్స్టర్‌ని. సరే అయితే నన్ను ఫాలో అవ్వు. నేను పార్టీ నా కొడుకుని నేను ఓడిస్తాను అని చెప్తుంటే సరే అయితే నేను ఫైట్ చేస్తాను చెప్పి వాళ్ళు చాలా చాలా పవర్ఫుల్ అండ్ డియో కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఫైట్ చేయాలని చెప్తుంటే ఆహా! ఈ పిల్లలకి ఇంకోడికి నీకో పార్ట్నర్ వచ్చినట్టున్నాడు. సరే కానీ అయితే ఇద్దరం ఫైట్ చేద్దాం అని చెప్పేసి ఇంకోళ్ళిద్దరు రెడీ అయిపోయి ఉంటాడు. ఇంక దాని తర్వాత నువ్వే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి చెప్తుంటే ఇంక మన వాస్కో ఇంకా ఇతనితో ఫైట్ జరుగుతున్నది హాస్టల్‌లోకి వ్యక్తితో. ఇంకా దీని పేరేందో మనకి ఇంకా తెలియలేదు గానీ, ఇక్కడ చూస్తుంటే హాస్టల్ వ్యక్తితో మన వాస్కో గాడైతే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసేకల్లా ఈడెవర్రా ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడురా ఇదో ముసలోడు అనుకున్నా అని చెప్తుంటే, తిను కూడా ఒక అంకుల్ అని చెప్పి మనకు తెలుస్తుంటది. ఇక్కడ చూడగా తిను హాస్టల్‌ని బిగ్ మదర్ అని చెప్పి మనకు తెలుస్తుంటది. ఇతను ఒక అంకుల్ అని చెప్పి తెలిసేసకల్లా నువ్వేం చేస్తున్నావు? తింటే ఎందుకు ఫైట్ చేస్తావు? ఒక ముసలోడితో ఫైట్ చేస్తావా? తనకు వీళ్ళందరూ నువ్వు ఏదో విచిత్రమైన అని చెప్పి ఏదో ఫైట్ చేస్తాను చెప్తుంటే, ఓహ్! సారీ ఓహ్! నేను తప్పు అనుకున్నాను మీతో ఫైట్ చేస్తున్నట్టు. అయినా కూడా ఒక వర్కర్ కాదు. తను ఎట్ట మేనేజ్ చేసి మీకు అర్థం కాదు. నేను బికాని కాదు, నేను వేస్ట్ గాని కాదు, నేను బానే ఉన్నాను. మీరు ఎల్‌ఓసిని రెస్పెక్ట్ చేసేసకల్లా నేనేం మీ అంత పెద్దోడిని కాదు. నేను కూడా మీ అంత ఏజ్‌లో ఉంటాను అని చెప్పేసి మన వాస్కో గాడు వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. దాని తర్వాత ఏందిరా ఆయన ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే సార్ సారీ సార్ అని చెప్తుంటే ఇప్పుడే కదా నేను చెప్పాను నేను కూడా మీలాగా ఒక స్టూడెంట్ అని చెప్పి అదే మీరు నన్ను స్టూపిడ్‌గా చేయబాకండి అని చెప్పేసి మన వాస్కో వాళ్ళ మీద తిరిగి పడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు స్టూపిడ్ ఏం నువ్వు ఒక స్టూడెంట్‌వా అని చెప్తుంటే సరే అయితే తను మిమ్మల్ని కిడ్నాప్ చేసానికి ట్రై చేశాడు అనుకున్నాను అంటుంటే లేదు తను మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. అది మాకు బాగా నచ్చిందని చెప్తుంటే ఆహా! అది చూసే కదా వాస్కో కూడా ఎక్కడ పుట్టిన కానీ లీడరే కాబట్టి తనకి చాలా మంది ఉంటారు. సారీ సార్ మేము దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మేమేం చెడ్డోళ్ళం కాదంతే. కానీ మీరు చెడ్డోళ్ళు ఎందుకంటే మీరు వర్కర్స్ నాకు వచ్చి తాగిపిచ్చారని చెప్పి చెప్తుంటే వచ్చి తాగిపిచ్చారా? మీరు బ్యాడ్ పీపుల్ కాబట్టి 4 మీద కూర్చొని డిస్టర్బ్ చేస్తాను. మీరు నాకు వచ్చి తాగిపిచ్చారు కాబట్టి మిమ్మల్ని నాశనం చేస్తాను. వచ్చా ఏం మాట్లాడతాను చెప్తే వర్కర్స్ ఇది 2 పార్ట్‌గా వింటది. మీరు వరస్ట్ ఆర్గనైజేషన్ అయినా మేము అడుగుతుంది రియల్ ఫాదర్ కోసం చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అయితే పోనీ అసలు వర్కర్స్ ఏం చేస్తానని చెప్పేసి అని చెప్తుంటారు. ఇక్కడ చూడగల వీళ్ళందరూ ఫైట్ చేసానికి రెడీ అయిపోయి ఉంటాడు.
దాంతో ఇలా చెప్తుంటే, "మీరు ఇప్పుడు నా ఫైట్ చేద్దాం మాకంటే ఇంట్రెస్ట్ లేదు. అయినా నీకో ప్లేస్ కూడా దొరికింది. నువ్వు కూడా బాక్సర్‌వి. నువ్వు అసలు ఏం మ్యాటరే గానీ, నీ అబిలిటీస్ అనేవి చాలా బాగుంటాయి. మీరు మా క్రూ హెడ్ అంటే పొజిషన్ పెట్టేది కాదు అని చెప్పి నాకు చెప్తున్నాను" అని చెప్పి ఇలా చెప్తూ ఉంటాడు. దాంతో ఇంకో ఇద్దరిని మీరు సావగొడితే ఇంకో పోతుంటాడు. ఇంకోళ్ళని చంపేద్దాం అని చెప్పి ఇంకోళ్ళని ఏడుతుంటాడు. ఇంకోళ్ళందరూ వాళ్ళ వాళ్ళ టెక్నిక్స్ యూజ్ చేస్తూ వాళ్ళ పంచెస్ అనేది మీద చూపించుకుంటూ ఉంటాడు. రైట్ నీ పంచెస్ నాకు బాగా నచ్చి నీ నెక్ అని చెప్పేసి తనకు మెడగా నెత్తి ఇరగొడుతూ గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. బేసిక్ మూవ్స్ ట్రై చేస్తాడు. మీరు జాగ్రత్తగా ఫైట్ చేయాలని చెప్తుంటే మళ్ళీ వాళ్ళు నేల మీద యూజ్ చేసిన టెక్నిక్ యూజ్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు చూసి ఓహో మీరు నా టెక్నిక్ యూజ్ చేస్తున్నారా, ఆ టెక్నిక్ చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తుంటే అప్పుడు తన రింగర్స్ పెట్టేసి దాన్ని బయట తీసుకురాకుండా చేస్తూ ఉంటాడు. అప్పుడే ఫస్ట్ టైం కలిసి కొట్టాలంటే తన మెడకి కెనుగో చేసి మన జాక్లీ గారిది అప్పుడు తన పంచ్ని దాడి చేసేలా చేసి ఉంటాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు వాళ్ళ పంచెస్ అనేది స్టార్ట్ చేసేసి ఉంటాడు. జాక్లీ నువ్వు సెకండ్ వైపు అటాక్ చేయి, ఫస్ట్ వైపు అటాక్ చేస్తాడంటే నేను నా నెక్ని గ్రాప్ చేయపక్కని చెప్పేసి ఇంకొందరూ చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటారు. మన డానియల్ అయితే వీటి ఒక మూవ్ అనేది కాపీ చేస్తూ వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే చూస్తుంటే ఇది అసలు చాలా చాలా పవర్ఫుల్ అయిన డ్రియో చాలా పవర్ఫుల్గా ఫైట్ చేస్తున్నాడు. అసలు ఎలా ఫైట్ చేస్తుంది ఇలాంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తను క్రష్ చేయాలి, వన్ బై వన్ మనల్ని నాశనం చేసేటట్టున్నా అని చెప్పి చెప్తుంటే తను ఏదో జపనీస్ అదే చైనీస్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసి నేను పౌజ్ అనేది చాలా బాగుంది, చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటారు. అప్పుడు తను పోయి తన బాక్సింగ్ మూవ్స్తో గమ్మున ట్రై చేసేసి ఉంటారు. స్టడీకి వాళ్ళని కొట్టేసుకుని ఉంటాడు. దాన్ని చూసుకుంటే నేను ఇలాగ బాక్సింగ్ యూస్ చేస్తుంటావు కానీ అంటే జీన్స్తో ఫైట్ చేస్తున్నాను చెప్తుంటే అప్పుడు తనే కానీ చూసి తను చాలా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాను చెప్తుంటాడు. నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోయావు, నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా లేదా చెప్తుంటే అప్పుడు డాన్ కూడా తన గమ్మున యూస్ చేసి ఉంటాడు. చూసి కాపీ చేసేసి ఉంటాడు. మనోడు కాపీ జీనియస్ తను ఎంత ఫాస్ట్ దాన్ని ఎంత పిక్ అయ్యారు సేమ్ యాసిస్ జోహాన్ లాగే అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. ఆర్డినరీగా అయితే కాల్చుతానని చెప్పి ఇక్కడ చూసుకుని ఇదంతా చాలా చాలా కేయోస్ అయిపోయినట్టుంది. అసలు ఏం జరుగుతుంది? ఓహో! జోహాన్ సీహో ద గాడ్ డాగ్ ఇక్కడేం చేస్తుంది? నన్నెందుకు కలిసినాకొచ్చింది? కొద్దిగా నా మీరా పెయింట్ సంపాదించుకుంటున్నారా మేమంటే ఏం మాట్లాడుతున్నారా? డబ్బులు నాకు చాలా చాలా ముఖ్యం. అంటే ఆ మ్యాన్ అసలు తను ఎవరికో పని చేస్తున్నాడు అని చెప్పి తను చెప్తుంటే అసలు ఏం మాట్లాడుతున్నాడు? సరే అయితే ఫస్ట్ మీ అందరూ మేము నాశనం చేస్తాం అని చెప్తూ ఉంటాడు. మీ ఫాదర్ ఎక్కడున్నాడు? తను ఒక సింగిల్ ఫార్మర్. సో అనేది చాలా పవర్ఫుల్ పెట్టి తను ఒకడే దీనంతా ము మొదలు పెట్టాడని చెప్పి తను చెప్తుంటాడు. కొద్దిగా చాలా చాలా మంది చేస్తారు. మీరు మీ పని అయిపోయిందని చెప్తుంటే వెనక నుంచి ఎవరు వచ్చినాడు? ఎందుకంటే వాళ్ళు ఎఫ్ఆర్ అని పెట్టుంటే అది ఫేక్ రిపోర్ట్ చాలా మంది ఉంటారు. కొద్దిగా అలా హెచ్ గ్రూప్ మొత్తం ఒక అమ్మాయి మొత్తం ఓడిచేసి ఉంటుంది. తను ఎవడో కాదు మన మ్యారీకిమ్. ఇక దాని పైనుంచి ఫిన్సింగ్ కూడా వాళ్ళని ఓడిచేసి ఉంటాడు. ఇక దాంట్లో ఇక్కడ చూసిన ఒక మాస్టర్ మొత్తం అందరినీ ఇసేస్తుంటాడు, పిల్లల్ని ఇసేస్తుంటాడు. అది ఎవరో కాదు మన లోగన్ లీ గురించి మనకి తెలిసిన విషయం కదా. దొరికిన బిడ్డోకని గాల్లోనే దడా యూస్ చేసుకుంటూ ఒక్కని వేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇంకెవరైనా ఉన్నారా రండ్రారే అని చెప్పేసి మనవాడు చెప్తూ ఉంటాడు. అలాగే దాన్ని ఎందుకంటే జోయికి ఫోటోస్ కూడా యూస్ చేస్తాను. నేను ఎందుకు ఇదంతా చేస్తున్నాను? ఫస్ట్ జోయికి నాకేమైనా ఆలోచిస్తుంది ఇప్పుడు ఇదంతా చేస్తున్నందుకు. అయినా సరే మా ఇద్దరికి మంచి మూమెంట్ ఏమైనా ఉందా? ఇప్పుడు గుడ్ మెమరీస్ అని చెప్తాను ఆలోచిస్తున్నాడు. నాకు తెలిసి ఒకటి ఉండాలి, అది ఆ పిల్ల మూమెంట్ అని ఇప్పుడు ముందే ఇప్పుడు నేను ఏం చేస్తాను తను నన్ను పట్టించుకోదు అని చెప్పి తను అడిచి మరి వాళ్ళు ఫైట్ చేస్తుంటారు. లోకంలో బాంబుగా పేలిపోయి ఉంటారు. తను చూసింది ఈ ఫక్ అంటే ఎవరని చెప్తుంటే ఆ ఇయర్స్ గారు వచ్చి మన ఫైట్ చేస్తున్నారు. ఇయర్స్ అంటే ఎవరో తెలిసిన విషయం కదా. అదే మన ఇటు పేరు మర్చిపోయాను. ఇయర్స్ ఏం రాలేదు. ఇంకా తను చూసుకుని ఇయర్ పార్క్ నిన్నెక్కడ చూసాను చెప్తుంటే ఓహో నువ్వు ఎక్కడ నా పేరుతో ప్లస్ నువ్వు అని చెప్తుంటే నేను ఒక తిట్టట్యూని నిన్ను ఈజీగా కనిపెట్టుకున్నాను అని చెప్పేసి తను వెనక్కి కోట్ వేసేసి చెప్తుంటాడు. నైస్ ట్రై, మీ ఫ్యామిలీ మొత్తం చెప్తుంటాడు. మీ ఫ్యామిలీ పార్క్ మొత్తం ఇంటే కదా అని చెప్తుంటే అవును నేను ఒక డిటెక్టివ్ని కాబట్టి నేనేమైనా చేయగలను అని చెప్పి చెప్తుంటే ఇక్కడ చూసేసరిలా మన ఆలివ్యాన్కి మన జోహాన్ సీఈఓకి ఫైట్ పడిపోతున్నట్టు మనకు అర్థమవుతుంది. కానీ నాకు గన్ ఎక్కడున్నాడు చెప్పు, నేను గన్ కోసం ఇక్కడికి వచ్చాను అంతే. ఓ గన్ కోసం వచ్చావా, గన్ వేర్ ఈస్ గన్ అని చెప్పేసి మన జోహాన్ సీఓ అడుగుతూ ఉంటాడు. ఓకే అయితే నువ్వు వచ్చినైతే గన్ కోసం అయితే, కానీ గన్ నువ్వు వదిలేసిన కుక్క ఓనర్ కోసం మళ్ళీ తిరిగిపోతుందే. అయినా నువ్వు నాకు తెలిసి మీ అమ్మ ఈస్ కోసం కదా నువ్వు వచ్చింది అని చెప్తుంటే తను ఆ మాట నేను ఫైట్ చేస్తుంటాడు. ఓ నీ పంచులు ఇంకా అది తగ్గలేదు నీ కిక్లో, నాకు బాగా నచ్చింది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అసలు ఎక్కడున్నాడు గన్ చెప్పి తను అడుగుతూ ఉంటాడు. అసలు గన్ ఎక్కడ లేదు, నీ ఫోన్ మీద ఫుల్ హెచ్ ఉంది. నాకు తెలిసి ఫక్ నువ్వు ఒక ఫేక్ హెచ్ యూస్ చేస్తున్నావు, నువ్వు మదర్ ఫకర్ నువ్వు కనిపెట్టేసావు అని చెప్పి చెప్తుంటే తను కూడా కన్మూ యూస్ చేసేసి తను చెట్టు తిప్పి కింద పడేసి ఉంటాడు. తను చూసి వద్ద హెల్ నువ్వు ఇంకా కాపీ నువ్వు ఆ మాస్టర్వి, ఇంకా నువ్వు చాలా చాలా పవర్ఫుల్ అనివి నాకు తెలుసు, నేను ఎంతో రిచారు నాకు తెలియదు. అలాగే ఆలివ్యాన్ నువ్వు హాస్టల్లో ఉన్నవి, నువ్వు నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను చూసుకుని ఈరోడు జింగినే నువ్వు గొడ్డ అని చెప్తే నువ్వు ఆ కొడక అని చెప్పి స్టైల్గా మన జోహాన్ కూడా అక్కడికి పోయి ఫైట్ చేసానికి జరుగుతున్నాడు. అక్కడ తను ఆపేసి ఉంటాడు. దాన్ని ఆపింది జన్మీగడు. అదే
మన జర్మీ గన్ నష్టం ఏదని చెప్పేసి ఈ బస్సులో పవర్ ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ ఫైట్ జరగలేదని చెప్పేసి ఇంకా అందరూ ఫైట్ చేసడానికి రెడీ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే పెద్దవాళ్ళందరూ కలిసినప్పుడు ఫైట్ చేస్తారా, లేకపోతే కూర్చుని డిస్కస్ చేస్తారా? లేకపోతే కూర్చుని డిస్కస్ చేస్తుంటారు. అని చూద్దాం. నేను కూర్చుని డిస్కస్ చేస్తుంటున్నారు. తినండి తినండి ఫుడ్ మటన్ నాకే అని చెప్పి చెప్తుంటారు. మనవాడైతే చాలా నుంచి ఫుడ్ తిన్నట్టుగా తింటూ ఉంటాడు. ప్లస్ దాంతో పాటు తన కుక్కలు కూడా ఉంటాయి. తిని ఎక్కడి నుంచి వచ్చాడు అసలు తను నాకేం అర్థం కావట్లేదు. ఇది చాలా చాలా బాగుంది. అయినా నువ్వు అసలు ఏం చేస్తున్నావు? మర్యాదగా మాట్లాడు మా అమ్మ గురించి అని చెప్పి చెప్తుంది. నీ అమ్మ గురించి నేనేం మాట్లాడు అంటారు. ఓకే 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 ఉదాహరణ చెప్తే తను చాలా అంటే చాలా పెద్ద మ్యాటర్స్. సరే ఇప్పుడు మాట్లాడదాం చెప్తే నేను ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే నేను ఫస్ట్ రెండు కలపాలని చెప్పి చెప్తుంటే మనకి జోహాన్ సియో కానీ తన క్రూలో జాయిన్ చేసుకొని చెప్పేసి అలాగే నేను చెప్తుంటే నువ్వు ఒకసారి పట్టు అని చెప్పి స్టడీ ఫైట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సరే నువ్వు జేకిమ్ని ఎట్టున్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తర్వాత పక్కన పెట్టింది. ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చింది అసలు ఆ గన్ ఓడించేదానికి, ఇంకా అలాగే ఆ 4 మైల్ కోసం అని చెప్పి తను చెప్తుంటాడు. అలాగే ఆ గన్ ఓడించేదానికి ఎక్కడున్నా నాకు బాగా తెలుసు. అది నీకు తెలిసిపోయి ఉండొచ్చు కాగా నువ్వు, కానీ గన్ ఎక్కడున్నా నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నేను గన్ కలిసి వచ్చాం మేము అని చెప్పి చెప్తుంటే, సరే ఎక్కడ నీకు కావాలంటే నన్ను కలుసుకో అని చెప్పి చెప్తుంటే నాకు అవసరం నువ్వు నైస్ టేక్ కానీ ఫస్ట్ నేను తిని తర్వాత మాట్లాడదాం అని చెప్పి తను చెప్తుంటాడు. సరే అయితే బిగ్ డీల్కి నాతో ఏం పడింది జాక్ ఇక్కడికి అని చెప్తుంటే, జాక్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అది మాకు ఆ విషయం బాగా తెలుసు. కానీ ఫస్ట్ ఇక్కడికి వచ్చింది అసలు ఆ గన్ని ఎట్టైనా ఓడించేదానికి, దానికోసం నీ హెల్ప్ కూడా కావాలని చెప్పి సగల తను కొట్టింటే ఓహో గన్ను ఓడించేదానికి వచ్చాను మీరు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్తుంటే, మాట్లాడితే మాట్లాడండి ఫుడ్ వేస్ట్ చెప్పకని చెప్పి మన మీ ఇక్కడ పైకి లేచి తిడుతూ ఉంటాడు అందరినీ. జెర్మీ కాదు జెర్రీ వాడి పేరు. దాంట్లో చూసేసరికల్లా అసలు అంతా ఎందుకు జరుగుతుంది అసలు గన్ అసలు ఇదంటే ఏం చేస్తున్నారు? ఓహో నువ్వు అప్పుడే దానికి నాకు పంపించింది గాడ్ మేమండి అని అంటే అందుకే కానీ నువ్వు అందరిని సగొడేసావు. కానీ ఫస్ట్ గన్లోని కిల్లింగ్ మిషన్ ఎలీజాంగ్ కోసం ద రియల్ ఫాదర్ రియల్ ఫాదర్ కోసం కనిపెడుతున్నా అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ అలా అమ్మాయిలు ఇక్కడ ఫుడ్ అమ్ముతూ ఉంటాడు. ఎక్కడ చూసి కొంతమంది అమ్మాయిలు చూసి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ ఫుడ్ కోసం కూడా వస్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ ఫాదర్ తినే దాన్ని చూసి అందరూ ఫాదర్ చూసి చాలా విచిత్రంగా ఉంది, నేను మీ లుక్స్ మీద జడ్జ్ చేయకూడదు కానీ తను చాలా విచిత్రంగా ఉన్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. సారీ వేరంగ్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దట్స్ మ్యాన్ మాట్లాడుతూ ఉంటే తను చాలా చాలా స్ట్రాంగ్ అని చెప్పి మాట్లాడుతుంటారు. ఓయా మనైతే మొత్తం హోమ్లెస్గా మరిపోయి గడ్డం కూడా పడినప్పుడు పెంచుకుని ఉంటాడు మన భాస్కర్ అయితే. సరే అయితే వాళ్ళతో స్టైల్గా ఒకే మూటావు వాళ్ళు నువ్వు పని పెట్టేసి ఉంటాడు. ఏంటంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతుంటే, అసలు ఇక్కడికి మిమ్మల్ని ఎవరు పంపించారంటే మమ్మల్ని చింగిరాంగా పంపించాడు. ఎందుకంటే ద ఫుల్ అంటే ఫస్ట్ ఫాదర్ అయినా హాస్టల్ మిమ్మల్ని ఇక్కడ పంపించాం. అసలు ఈ బీర్గా ఎవడు అసలు ఏం మాట్లాడుతుంది నాకు అర్థం కాదు చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నావు జింజా పంపించారు దేనికోసం ఇన్ఫర్మేషన్ కోసం దాన్ని నేను ఉందే అదే మీ ఫాదర్ అయినా అలీజాంగ్ కోసం పంపించని చెప్పాడు. అలీజాంగ్ ఫాదర్ బి సెక్షన్ ఉంటే అలీజాంగ్ ఎక్కడో చెప్తే మీరు కిందలో మాట్లాడుతున్నారు అలీజాంగ్ ఎక్కడో నాకు కూడా తెలుసు కదా అని చెప్పి చెప్తుంటారు. ఇక్కడ సింగ్ వచ్చేసింది మీరు చెప్పినట్టు ఎవరు రాలేదు కదా అని చెప్తుంటే, ఎవరు రాలేదా ఎందుకు లేదు ఎఫ్ఐఆర్ పెట్టారంటే ఖచ్చితంగా వస్తాడు ఇది ఫేక్ రిపోర్ట్ అని. అప్పుడు ఒక కార్ వేసుకుని అది ఒక బస్ వేసుకుని ఎవరు వచ్చేసింది దగ్గరికి తను చూసుకుంటే రే ఇక్కడ ఏం జరుగుతుందిరా అని చెప్పేసి రేపు మన జర్మీ కడుచుంటాడు మన తాళంగా వచ్చేసి అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. ఎలా నా కొడుకు నేను సాగుట్టేసా ఈనాడు చూసా అని చెప్పి చెప్తుంటాడు. మన కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకొక తాళంగా వచ్చేసాయి కదా డాడీ ఇక్కడ పంపించుంటారు అని చెప్పేసి ఇంకా అనుకుంటుంటాడు. మన పని ఏంటంటే అరే నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పేసి ఫస్ట్ నా గురించి లేపేస్తాను చెప్తే నేను చాపోతాను అని చెప్తుంది. అప్పుడే మన డాన్ గడ అయితే మన ఆపేసి ఉంటాడు. డాన్ పాడు గడిపోయాడు అనుకుంటే అప్పుడే తన బాయ్ ఫ్రెండ్కి ఏమైనా అవుతుంటే తన గర్ల్ ఫ్రెండ్ రాదా అదే వచ్చేసి మన్నాడు. స్టైల్కి వచ్చేసి తన గర్ల్ ఫ్రెండ్ కాపాడుకునేదానికి బాయ్ ఫ్రెండ్ బైక్కి వచ్చేసి మన డాన్ కానీ కాపాడుతుంటాడు. వచ్చింది ఎవరో తెలుసు కదా మన హెల్మెట్ తీసేసి మరి తన హెల్మెట్ పెట్టి బాను అదే తను చూస్తుంటాడు. అది మన జాక్ అదే జేగాడు వచ్చేస్తుంటాడు. జేగాడు వచ్చేసి మన డాన్ కానీ కప్పేస్తుంటాడు. నువ్వు ఎలా వచ్చేస్తావు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను చూసి నా కొడుకు నేను చూశాను మరి ఈ ఫేస్ చాలా చాలా రిచ్గా ఉన్నాడు అసలు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి చెప్తుంటే, నేను ఆ స్కూల్లో దగ్గర చూశాను తిని పెట్టి చోటు ఉన్నాడు నాకు బాగా తెలుసు అసలు తను నా ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు చెప్పి తనకు ఒకటి గుర్తొస్తుంది అసలు ద ఫక్కర్ ఈ నా కొడుకి చెప్పి తను సాగోడా అని చెప్పేసి తన హెల్మెట్ తీసుకుని వస్తుంటాడు. అది ఇప్పుడు తిన్న కొడుకు తను నేను చంపేస్తాను అని చెప్పేసి తను దిగుతూ ఉంటారు కిందకి. సరిగ్గా మీ అన్న చచ్చిపోతారు నా జడ్లో అని చెప్పేసి తనకి ఇచ్చిన కొడుకు చెప్పి వస్తూ ఉంటారు వాళ్ళని సాగుతానికి. దాన్ని చూసారు కదా మీ పని అయిపోయిందని చెప్తుంటే జస్ట్ మిస్లో తన యాక్షన్ తప్పించుకున్నాడు కాబట్టి తను చేయని కాస్త ఫ్రాక్చర్ అయి ఉంటుంది. దాన్ని చూసి కదా నేను చంపేస్తాను నువ్వే కదా ఫోన్ డబ్బుకుని వెళ్ళిపోయిందని చెప్పి చెప్తుంటే అవును ఇప్పుడు నువ్వేం చేస్తాను అని చెప్తుంటే అదే చావైతే అని చెప్పేసి కొంచెం ట్రై చేస్తుంటే అప్పుడు తను ఒక హెల్మెట్ అడ్డు పెట్టేసారు కదా ఆ అటాక్ అనేది తగ్గిపోయి ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చి మన చేయగలిగితే తన హెల్మెట్ మళ్ళీ తను తిరిగి పెట్టేసి తన మీద సిస్టమా యూజ్ చేసి ఉంటాడు. ఈ టెక్నిక్ అనేది మనకి ఇప్పుడే తెలియదు కానీ దాని మాస్టర్ అనేది చాలా చాలా పవర్ఫుల్ పెట్టి ఆ సిస్టమా యూజ్ చేసేసి మనల్ని సాగొడుతూ ఉంటాడు. తనది బ్యాష్ అని చెప్పి చెప్తుంటాడు. అసలు తన హెల్మెట్ ఫైట్ చేస్తూ ఉంటాడు. తను ఈజీగానే తన ఎక్కువ డ్యామేజ్ కాకూడదు అని ఆ సిస్టమా యూజ్ చేస్తూ తన హెల్మెట్తో తను పగలు కొడుతుంటాడు. తన దగ్గర వెపన్ అయితే తన హెల్మెట్ తీసుకుంటే తన చుట్టూతో హెల్మెట్ పగలు కొట్టేస్తుంటాడు. దాన్ని చూసి అసలు తన హెల్మెట్ లోపల వాంటింగ్ చేసేసుకుని ఉంటాడు. ఇంకా దాని తర్వాత దాన్ని చూసి నువ్వు చాలా బాగా ఫైట్ చేసావు సరే అయితే కానీ అయితే ఇంకా మనం ఓడించేదా అని చెప్పేసి సరే అయితే ఓడిద్దాం కానీ అని చెప్పి చెప్తూ ఉంటాడు. 1
2, 3 అని చెప్పి వాళ్ళు పోయి ఫైట్ చేసేదానికి వెళ్తానంటే కడుతుంది కదా ఒరే మీరు పోయి ఫైట్ చేసుకుంటారే నాకు తిట్టడం ఇష్టం లేదు వాళ్ళు అదే చట్టనా కొడుకులు ఏందో అంత తనంగా కొడుతున్నారు ఒక మాస్టర్స్ ఉన్నారు అక్కడ నేను పోతారా అని చెప్పి తన దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. నిన్ను ఖచ్చితంగా నేను జాగొడతారా అని చెప్పి మన జాగ్లీ కానీ చూసి చెప్తుంటాడు. దాంట్లో సరే అయితే మేము కూడా వెళ్తాం కానీ అని చెప్పేసి మన జేక్ వచ్చిన బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంట్లో వాళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుండే కల్లా అప్పుడు డానియల్ గారు చెప్తాడు నీ బైక్ రా అని చెప్పి చెప్తుంది. తను ఏం మాట్లాడకుండా గమ్ముకుని ఉంటాడు. తనకి బ్యానేజ్ చేస్తూ ఉంటాడు. అక్కడ దాన్ని చూసి కొడితే సరే లవ్ చూపించుకుంటున్నాడు పక్కన పెట్టండి. మన అదే జేక్ గడు గడిచి ఉంటాలి అది మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది పక్కన పెట్టండి. దాని గురించి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఇప్పుడు నువ్వు ఏం చేస్తే ఎలా వెళ్తావు అని చెప్తుంటే తను ఏం మాట్లాడుతుంది నా కాలు పడి అని చెప్తే మన జేక్ గడి మొత్తం వింటూ ఉంటాడు. సరే అయితే మనం ఇప్పుడు ఏం చేస్తాం ఫోన్ చాలా ఎక్కువనే అసలు ఇలాంటి ఎక్కడ అని చెప్తుంటే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో వేయాలి ఫస్ట్ అని చెప్పేసి చాలా వరకు మనని హాస్టల్ గ్యాంగ్ మొత్తం అనేది పోలీస్ స్టేషన్లో వేస్తూనే ఉంటాడు. దాని తర్వాత ఏంటంటే ప్రూఫ్ మొత్తం మనకి ఎక్కడ దొరికింది అసలు ఇదంతా జేమ్స్ అదే మన అంతా అయిపోయింది ఇంక మళ్ళీ హాస్టల్ని కలవాల్సిన అవసరం లేదని చెప్తుంటే ఇక్కడ చూసారల్లా ఎవరో గాడ్ డాగ్ మీద ఇక్కడికి బిగ్ డీల్ అని చెప్పి అంటిస్తూ ఉంటారు. ఎందుకంటే మన గాడ్ డాగ్ని సెంటర్ మొత్తం దబ్బేసుకుని దాన్ని బిగ్ డీల్ సెంటర్గా మార్చేసి ఉంటాడు. ఇంకా దాంట్లో ఇదంతా బిగ్ డీల్గా ప్రైజ్ ఇచ్చేసి ఉంటాడు. దాని తర్వాత అందరు కూర్చొని ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం సరే ఫస్ట్ పోయి ఫస్ట్ ఆ ఎలిజాన్ కూడా ఎక్కడ ఉన్నాడు ఫస్ట్ మన గనుగా నోటిస్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఒక నోటి చేసి ఒడి మీదగా ఎక్కి మళ్ళీ తను చేస్తూ ఉంటాడు మనడు. దాని తర్వాత అంటే నాదే కంపెనీ జాగ్రత్తగా నెక్స్ట్ నేను రాజు నేనే కాబట్టి నేనే చేస్తానని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అందరూ అలాగా లోకల్ని అందరిని నోట్ చేసి ఉంటాడు. అలాగే ఫాదర్స్ అదే ఫ్యామిలీ ఫాదర్స్ అనేది నోట్ చేసి ఉంటాడు. ఇలా చూసిన మన టీం మొత్తం తెలియకుండా వాళ్ళు హెల్ప్ చేసి ఉంటాడు. మన లోకల్ని ఇంకా నోట్ చేసి ఇంకొకరు వచ్చి ఉంటాడు. అది మీకు తెలుసు కదా గోకిన్. కానీ గోకిన్ ఇక్కడికి వచ్చింది ఫైట్ కోసం అయితే కాదు. నా లోకల్ని తన ఫ్రెండ్గా మార్చుకోవడానికి వచ్చి ఉంటాడు. అదే అసలు ఎందుకు ఫ్రెండ్గా మార్చుకుంటున్నాడు అసలు ఏం చేయబోతున్నాడు వాళ్ళకి ఏం తెలియదు కానీ ఫ్యూచర్ లో తెలుస్తుంది అసలు ఏం చేయబోతున్నాడు అని చెప్పేసి. కానీ గోకి వచ్చారంటే ఏదో సంథింగ్ జరగబోతున్నట్టు కదా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తుంటే మన జోహన్ సిఓ అని చెప్పేసి అంటాడు. జోహన్ సిఓ వీళ్ళందరూ ఫుడ్ తిందంటే వదిలేసి జోహన్ సిఓ మీద చాలా డబ్బులు పెట్టిస్తుంటారు. బీచ్ మనడు ఇప్పుడు ముందే ఏం డబ్బులు తన క్యాష్ మనీ క్రెడిట్ కార్డ్ అని పడుకుంటే నాకు ఏం లేదురా అరే నాకు వద్దంటారా అని చెప్పేసి తను అడుగుతుంటాడు. ఇక్కడ సింగ్ వచ్చేసింది ఏ బాగున్నారా అని చెప్పేసి మన లోపలికి వస్తూ ఉంటాడు. అది మన గోకిన్ అక్కడికి లోపల ఎవరో ఉంటారు. మన డీసీ గడువు ఉంటాడు. ఇంకా మన గన్గడ్ కూడా కడుగు ఉంటాడు. నన్ను అక్కడ అంటే కూర్చొని ఓ చాలా మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నావు నువ్వు చాలా ఎక్కువ పని చేస్తున్నట్టు నువ్వు ఎక్కడ పని చెప్తే నేను జస్ట్ నా ఫ్రెండ్ కలిసి వెళ్ళాను అని చెప్పి చెప్తుంటే నీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అని చెప్పేసి మన గన్గడ్ అడుగుతుంటాడు. మనకు నేను అక్కడ ఉండకూడదా అని చెప్పేసి ఇద్దరు చిన్న గొడవ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ చేసిన కదా గొడవ వేసుకుంటూ ఉంటారు. సో మీరు గొడవ పక్కన పెట్టాలని చెప్పి చెప్తూ ఉంటారు. సరే ఇక్కడ ఏం జరుగుతుంది ఫస్ట్ మనం బయటకు వెళ్ళాలి. ఇంకా అలాగే అందరూ అంట సన్ గ్లాసెస్ పెట్టుకుని ఇంకా చిల్ అవుతూ కొన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అలా ఎలిజాన్ మరి ఎక్కడ ఉన్నాడు అంటే చాలా పౌరుషమైన కదా అని చెప్తే ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంటాడు. అసలు హాస్టల్ మొత్తం మిస్ అయిపోయింది కదా. అవును తెలుసుకున్నాను అసలు అదంటే ఎందుకు అయింది అసలు అంటే చేసింది ఎవరు స్కూల్ పిల్లలు అంట కదా అంటే అవును ఆ స్కూల్ పిల్లలు చాలా రోజుకి చాలా మిట్టిపోతున్నాడు. అసలు అదంతా ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అన్న కొడుకు నోటించాలి. అలాగే సరే అయితే కావాల్సిన పట్టుకుని పోదామా వాళ్ళని తెగడం చేస్తాను నేను వేసి అవుతాను అంటే వద్దు మనకు ఆ క్రూస్ కావాలి. ఎందుకంటే ఆ క్రూలు ఏం చేయడం కానీ మనకు అనవసరం. కానీ దానిపైన మనం ఉన్నా చెప్పి ఎవరికి తెలియదు కాబట్టి గోపికి చెప్పొచ్చు చెప్తుంటే సరే అయితే మన పని చేసుకుంటారు. కానీ వాళ్ళు ఒక పోటీ పెట్టుకుంటారు. వాళ్ళని ఎక్కువ వేడిలో ఎవరు ఉంటారు చెప్పి మీరు అంటే వేడి మన బయటకు వచ్చేసి కదా అని చెప్తే లేదు అరే చల్లగా ఉంది కదా అవును చల్లగా ఉంది అండ్ నీకు చెమటలు పడుతుంది అది నామలే అని చెప్పి కింద మాట్లాడుకుంటూ కొడుకుంటూ అంటాడు. సరే అయితే మనం ఇంకా బయటకు వెళ్దామా ఏమంటాడు అని చెప్తుంటే ఈ రోజు అయితే కాదులే నేరే వస్తా పో అని చెప్పి తను చెప్తుంటాడు. ఇక్కడ చూసి తను ఒక ఫ్రెండ్ కూడా జాయిన్ చేసుకుని చెప్పి ఉంటాడు. అది మన లోకన్లీ ఆల్రెడీ తీసుకు కదా లోకన్లీ కూడా జాయిన్ అయిపోయి ఉంటాడు. ఇంటికి వచ్చాడు నేను ఎందుకు కావాలన్నాడు. ఏమో లేదు నాకు తెలియదు అని చెప్పి తను వెళ్తుంటాడు. కొంచెం కదా మన వీళ్ళిద్దరు లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది. అది పక్కన పెట్టింది వాళ్ళు ఏదో లవ్గా మాట్లాడుతూ ఉంటారు. తను పడిపోయింది మనోడికి అది మన జేమ్స్ కాడికి ఇంకా మన జాస్మిన్ సెట్ ఇంకా చూసి తన పాప అది ఏయిరా నా బాయ్ కానీ ఇది చాలా మందిని సాగొట్టాము బాగుంది పద అని చెప్పి తను తాగుతూ పోతాం అది నువ్వు జాగ్రత్త నేనేంటి జాగ్రత్త మనం ఒకప్పుడు కానీ కింద కానీ అవును ఉంటే ఒక్కొక్కరిని సాగు చేసి ఉండండి 15 ఏళ్ళ క్రితం. కానీ ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి మాట్లాడుతూ వస్తూ ఉంటారు కిందకి. సర్లే అయితే మనం ఫస్ట్ అక్కడి నుంచి వెళ్దాం అని చెప్పి మాట్లాడుతుంటాడు. 3 years ago జేహె స్కూల్లో ఒక జూడో జీనియస్ ఉండేది సి సెక్షన్లో కొట్టింది కదా. తను 78 kgs అయినా చాలా వెయిట్ తను ఒక జూడో ఛాంపియన్. తన గురించి నేను ఎట్లా మర్చిపోగలను. తన ఒక స్కూల్ మిడిల్లో ఒక లెజెండ్లే తన దగ్గర పెద్ద కవర్డ్ ఉండేది. తను ఎవరు వచ్చినా కానీ ఓన్లీ 2 secondsలో పడుకుని పండ పెట్టేసేది. తెలుసు అంటే ఫైనల్లీ తను వెయిట్ లాస్ అయిపోయింది అని చెప్తుంటే అప్పుడు ఎవరో వచ్చి తను పడుకుని ఉంటాడు. అది మన మ్యారకిమ్ని పడుకుని రే జాగ్రత్త ఈజీగా వద్దు ఎందుకంటే నీకు ఇప్పుడు చాలా డ్యామేజ్ అవుతుంది. ఈజీగా పోయేది లేదు దీన్ని సంపాదిస్తాను నేను ఎక్కడో చెప్పండి అని చెప్తుంటే నీకు కాదరా నేను ఈజీగా చెప్పేసి తనకి రా తను 2 seconds అని చెప్పేసి కదా తను చప్పని కింద పడిపోతుంది. మన మ్యారకిమ్ని ఆ 78 kgs ఉన్న అమ్మాయి తన వచ్చి జూడో కింగ్ అని చెప్పి చెప్పుంటారు కదా అలాగా
దాన్ని చూసిన తర్వాత అంటే వీళ్ళకేదో పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది. దాని గురించి మనకి కొన్ని ముందు ముందు అడుగులో తెలుసుకుంటది. దాని గురించి మనం పక్కన పెడదాం. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత సరే మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం అని చెప్పేసి మనోడు చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. దాని నుంచి అలా ఎవరో ఒక పెట్టి బిజినెస్ ఐడియాస్ చెప్తుంటాడు. "నువ్వు ఇలా బిజినెస్ పెట్టాలి. అప్పుడే నువ్వు బాగా ఎక్కువ సక్సెస్ అవుతావు. లేకపోతే నువ్వు గుడుచుకొని పోతావు. జాగ్రత్త. నేను ఇలాంటి బిజినెస్ వాడాలి. నీకు ఫోన్ లేదని చెప్పి నేను కనుక్కున్నాను. కాబట్టి నీకు ఒక ఫోన్ కూడా ఇస్తాను. ఈ ఫోన్ చాలా చాలా ఎక్కువ యూజెస్ ఉంటాయి. ఈ ఫోన్‌లో బిజినెస్ మీటింగ్స్ కూడా బాగా పెట్టుకోవచ్చు. జూమ్ మీటింగ్ అని సమ్ బిజినెస్ బాగానే పనికొస్తది. అయినా నీకో ఫోన్ తీసుకొని ఓన్లీ సీఈఓస్ మాత్రమే వాడతారు ఈ ఫోన్. కాబట్టి చాలా చాలా ఎక్కువ వర్త్ ఫోన్ కాబట్టి నీకు ఇస్తాను జోహాన్." తన ఫాదర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే జోహాన్ కూడా ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ కొడుకు. తన ఫాదర్ అయితే చెప్తున్నాడు. "సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోను. నాకు ఫస్ట్ నీ పిల్లలతో జాగ్రత్త నీకేం కావాలో ఫోన్ చేయని" చెప్పి చెప్తుంటాడు. సరే ఎలా అని చెప్పేసి ఓకే సార్ అని చెప్పేసి ఇంకా అందరూ చాలా తను లేచి వెంటనే తను చాలా బాడీగా వచ్చేస్తుంటాడు. అలాగే తన మేనేజర్ కదా తిడుతూ ఉంటాడు. ఎందుకంటే తను జోహాన్ అదే జాక్ గారిని సరిగ్గా చూడట్లేదని జే గారిని. సరే ఫస్ట్ మేనేజర్ ఎవడో కనుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా ఎక్కువ ఇప్పుడు గొడవలు చేస్తున్నారని చెప్పి నేను కనుక్కున్నాను. సో కాబట్టి జే గారు అలాంటి చోట్లకి వెళ్ళకూడదని చెప్పి నీకు చాలా సార్లు చెప్పాడు. కాబట్టి వాడు వెళ్ళాలంటే మనం నీతో అయిపోద్దని చెప్తుంటే ఇక్కడ చూసి హ్యాపీ బర్త్‌డే అని చెప్పి చెప్తుంటే ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ నా బర్త్‌డేని వదిలేయండి. ఇక్కడ చూస్తుంటే హ్యాపీ బర్త్‌డే టు యూ అని చెప్పి బాధపడుతూ కంగ్రాట్స్, కంగ్రాట్స్ బాస్ అని చెప్పి మాట్లాడుతుంటే ఎనఫ్ వదిలేయ్ అని చెప్పి చెప్తుంటాడు. కానీ అక్కడ చూస్తూ ఉంటే సరే, సరే తినను, తినను అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూడగల ఎవడో అక్కడ ఫుడ్ తింటున్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. మనోడు ఏదో ఫుడ్ తింటూ ఫస్ట్ అంటాను నేను బయటికి రావాలి. బయటికి వచ్చిన గన్ పార్క్‌ని నాశనం చేయాలి. అదే ఫస్ట్ నా మేజర్ గోల్ అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటాడు. సరే అయితే అందరూ తినేస్తారు కదా! నా బర్త్‌డే అయిపోయింది. నా కొడుకుని ఏదో ఫైట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంటాడు. అదే మన దేశం వేసిన జైల్‌లో నా కొడుకు అంటే ఆహా! నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా? సరే బాస్ ఇప్పటి నుంచి చేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఓకే అయితే నా క్రూ‌లో జాయిన్ అవుతావా? అయిపో నేనేం కాదనట్లేదు. నువ్వే ఫస్ట్ ఫైట్ స్టార్ట్ చేసావు మర్చిపోబాక. నువ్వు ఓడిపోతే నీకేమవుతదో నీకు తెలుసు కదా అని చెప్పి తను చెప్తుంటాడు. తనంట జిన్యూన్ పార్క్ నువ్వు చాలా విచిత్రంగా ఉన్నావు. నిన్ను చూసి నేను చాలా విచిత్రంగా ఉన్నావు. సరే నీ గురించి నేను తర్వాత మాట్లాడతా. నిన్ను ఒకసారి తెలుసుకో అని చెప్పి చెప్పేస్తుంటాడు. నువ్వు ఫైటర్ చేయాలని చెప్పుంటాడు. అదే మనకి ఆ సీన్‌లో తెలిసిన కదా క్యాఫ్‌టేరియా జరిగిన ఫైట్. అది ఇక్కడ ఇదే జరిగి ఉంటది. కనపడుతుంది నడిచి అని చెప్పి. ఇక్కడ సీన్‌గా చేస్తుంటే మనకి ఎల్లీ జంగాన్ని చూపిస్తుంటాడు. ఎల్లీ జంగ్ చుట్టూ ఎట్టా అమ్మాయిలు ఉంటారని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు కదా! చాలా మంది అమ్మాయిలు వచ్చేసి మన ఎల్లీ జంగాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు ఎల్లీ జంగ్ మీకోసం ఎవరో వచ్చారని చెప్తుంటే అక్కడ చూసి కదా మన బిగ్ మామ్ వచ్చింది. ఎల్లీ జంగ్ నేను కనిపెట్టేసినట్టున్నా అని చెప్తే ఎల్లీ జంగ్ నా కొడకా అని చెప్పేసి మన వాడిని సావగొట్టేసి ఉంటాడు. ఎల్లీ జంగ్ నన్ను చూసి వెంటనే చాలా రోజుల తర్వాత మనల్ని కలవాలనిపించింది. మిమ్మల్ని చూసాం రా అని చెప్పి చెప్తుంటే అప్పుడే మన ఎల్లీ జంగ్ మీద కూడా హెడ్ అనే సింబల్ ఉంటది. అసలు ఎల్లీ జంగ్ ఏంది తన పాస్ట్ అనేది చాలా చాలా భయంకరంగా ఉండిపోతుంది. దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది. మాక్సిమం నేను 1 అవర్ పైనే చేశాను అని చెప్పి అనుకుంటున్నాను. నాకైతే ఇక్కడికి 2 అవర్స్ 50 మినిట్స్ వచ్చేసింది ప్రెజెంటు. నాకు దగ్గర దగ్గర ఇది 1 అవర్ వరకు నేను స్క్రిమ్ చేసి పంపిస్తాను. అదైతే ఖచ్చితంగా ఇది 4:30-5:30 లోపల అప్‌లోడ్ అయిపోద్ది ఈ వీడియో. నేను దీన్ని మార్నింగ్ 4కి చేస్తున్నాను నిజం చెప్పాలంటే. కాబట్టి మార్నింగ్ 4 నుంచి ఇప్పటిదాకా చేశాను. గొంతు కూడా కాస్త రాసుకుపోతుంది దానివల్ల. ఓకే గైస్ బై బై. సీ యూ టుమారో. మిమ్మల్ని నేను తర్వాత కలుస్తాను. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తాను. ఇంక నా వల్ల కాదు. నేను నిజం చెప్పాలంటే నెక్స్ట్ ఈ పార్ట్‌లోనే ఔట్ పార్ట్ చేయాలి. కానీ ఇంట్రెస్ట్ లేదు. ఓకే గైస్ బై బై. నెక్స్ట్ వీడియో చూద్దాం. నెక్స్ట్ వీడియో 1 అవర్ లాగా ఉంటదిలే. నెక్స్ట్ వీడియో కూడా నేను 1 అవర్ లాంగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడితో ఈ పార్ట్ అనేది ఎండ్ అయిపోయింది. ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఓకే గైస్ బై బై. సయనారా.